Audio Jungle. Discussion on motion of thanks on Governor's address is over. Now reply by the Honorable Chief Minister. అధ్యక్ష, గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారికి వారు శాసనసభను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మిత్రులు కొప్పుల ఈశ్వర్ గారు తీర్మానాన్ని ప్రతిపాదించారు. మిత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు దాన్ని బలపరిచినారు. వారిని అనుసరించుకొని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మిత్రులు వెంకటరమణారెడ్డి గారు, మజిలీస్ శాసనసభ్యులు బలాలా గారు, భారతీయ జనతా పార్టీ నుంచి రాజాసింగ్ గారు చర్చలో పాల్గొన్నారు. అధ్యక్ష, వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, అన్నిటికన్నా ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరించిన, అనుసరించిన, అవలంబించిన అన్ని విధానాలను కూడా 4.5 సంవత్సరాలు పరిశీలించిన తర్వాత ప్రజలు తిరిగి అఖండమైన మెజార్టీ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించారు. అధ్యక్ష, ముందు ఇంత విశ్వాసాన్ని మా మీద ఉంచినందుకు ఖచ్చితంగా వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తమ ద్వారా ఈ సభ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, అదే సందర్భంలో ఏది ఏమైనా సరే మేము ఇచ్చిన వాగ్దానాలు 100కు 100% గతంలో నెరవేర్చినట్టుగానే ఇప్పుడు కూడా నెరవేరుస్తామని చెప్పి వారికి హామీ ఇస్తా ఉన్నా. అధ్యక్ష, మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఏదో చీకట్లోకి బాణం వేసిన పద్ధతిలో గత ప్రభుత్వాలు అవలంబించిన విధానాల్లో మేము చేయలేదు. అధ్యక్ష, డెఫినెట్గా మేము గవర్నర్ గారి ప్రసంగం కూడా పేర్కొన్నాం. అదే మాట మళ్ళీ పునరుద్ఘాటిస్తా ఉన్నాం. గవర్నర్ గారి ప్రసంగం పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ గారి స్పీచ్ లాగా ఉన్నది అని అన్నారు. అధ్యక్ష, కొంతమంది వారి ప్రజాస్వామిక రాజకీయ పరిజ్ఞానానికి నేను జాలిపడడం తప్ప చేయగలిగింది ఏం లేదు. డెఫినెట్గా ఏ కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలు ఆమోదించి ఏ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించినారో, ఆ పార్టీ మేనిఫెస్టోని గెలిపించినారో అదే పాలసీ ఉంటుంది. అధ్యక్ష, గవర్నర్ అంటే గవర్నమెంట్ నుంచి ఎబోవ్ కానీ గవర్నమెంట్ నుంచి సెపరేట్ కాదండి. దిస్ ఇస్ ఎ మినిమం థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్. గవర్నర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఈజ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ చెప్పిందే గవర్నర్ చదువుతారు తప్ప గవర్నర్ సొంతం కవిత్వం ఉండదండి. ఉండడానికి ఆస్కారం కూడా లేదు. ఉంటే అది అప్రజాస్వామిక, ఇట్స్ అన్డెమోక్రాటిక్. వాట్ ఎవర్ క్యాబినెట్ డిసైడ్స్ హీ హ్యాస్ టు రీడ్ అవుట్. డెఫినెట్గా క్యాబినెట్ చెప్పదలుచుకున్నది చదువుతారు, క్యాబినెట్ చెప్పింది చదివిన. అధ్యక్ష, నేను గతంలో కూడా చెప్పిన ఈ విషయాన్ని చాలా స్పష్టంగా క్లారిఫై చేసి, ఇంకోటి కూడా అధ్యక్ష, మన దేశంలో కొన్ని రాంగ్ ఎనామలీస్ తెచ్చిండ్రు. అది చాలా పెద్ద పెద్ద పార్టీలు, మనం ప్రస్తావన అవసరం లేదు. డెమోక్రసీలో తప్పకుండా చాలా బలోపేతంగా ఉండవలసిన ఇన్స్టిట్యూషన్ డెమోక్రసీని నమ్మే వాళ్లకు పార్టీ వ్యవస్థ. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు. మన రాజస్థాన్లో గవర్నమెంట్ వచ్చింది, ఛత్తీస్గఢ్లో వచ్చింది, మధ్యప్రదేశ్లో వచ్చింది. ఏ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే ఏం చెప్తారు అధ్యక్ష? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనే చెప్తారు, వేరే చెప్పరు. అట్నే తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. అలా వండర్ ఏముందని నాకు అర్థం కాదు. డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నమాట రియాలిటీ కదా. ఆ రియాలిటీ ఉండగా దాన్ని ఏదో కానట్టు ఆత్మవంచన చేసుకొని ఇంకేదో చెప్పి ఎందుకండి ముసుగుల గుద్దులాటలు? కాబట్టి స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పడం మంచిది. ప్రజాస్వామ్యంలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవడం మంచిది. గవర్నర్ ప్రసంగం కూడా డెఫినెట్గా టీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రతిబింబిస్తుంది, టీఆర్ఎస్ క్యాబినెట్ యొక్క మైండ్నే ప్రతిబింబిస్తుంది తప్ప వేరే చేయదండి. అట్లాంటి రాంగ్ ప్రాపగండా కూడా మంచిది కాదు. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం రైట్ లైన్లో ఉంది, రైట్ పర్స్పెక్టివ్లో ఉంది. అందులో ఇబ్బంది ఎవరికి కూడా ఏం లేదు. అధ్యక్ష, ఇందాక మనవి చేసినట్టుగా చీకట్లోకి బాణం వేసిన పద్ధతులు మేము వ్యవహారం చేయదలుచుకోలేదు. అధ్యక్ష, ఇది స్పష్టంగా నేను కుండబద్దలు కొట్టినట్టు కూడా చెప్పినాను. ఉదాహరణకి ఇందాక మిత్రులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ
ఫలాంది ఎప్పుడు చేస్తారు ఫలాంది ఎప్పుడు చేస్తారని అడిగిన అధ్యక్ష 4-5 విషయాలు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు, ఫలాంది ఎప్పుడు ఇస్తారు, ఇది ఎప్పుడు ఇస్తారు, అది ఎప్పుడు ఇస్తారు అని అడిగారు. మీకు ఏం రందక్కర్లేదు వెంకటరమణారెడ్డి గారు, సుభిక్షంగా మేము చెప్పిన మాట తూచా తప్పకుండా అన్ని కూడా నెరవేరుస్తాం, 100% నెరవేరుస్తాం. మీకు ఏ డౌట్ కూడా అవసరం లేదు, మీరు ఏం బాధపడే అక్కర్లేదు. డెఫినెట్గా గత మేనిఫెస్టోలో కూడా మేము చెప్పిన దానికంటే 72 వాగ్దానాలు మేము చేయనటువంటి బీడీ కార్మికుల పెన్షన్ మా మేనిఫెస్టోలో లేదు, కానీ మేము అమలు చేసినాం. కేసీఆర్ కిట్ మా వాగ్దానంలో లేదు, ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, కానీ మేము అమలు చేసినాం. అంటే రాష్ట్రం రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, చాలా లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇవన్నీ కూడా లేవు. ఆల్మోస్ట్ 76 స్కీములు ఎన్నికల మేనిఫెస్టోలో మేము ప్రజలకు వాగ్దానం చేయకపోయినా రాష్ట్రం పురోగమించే క్రమంలో అనుభవాలు ఎదురవుతున్న కొద్దికి, డిమాండ్స్ ప్రజల నుంచి వస్తున్న కొద్దికి చేసుకుంటూ పోయినాం. ఇప్పుడు కూడా చాలా పరిమితమైన మేనిఫెస్టోని మేము చెప్పినాం అధ్యక్ష. మా మేనిఫెస్టో అంత 3-4 పేజీలు కూడా లేదు, మేము చెప్పింది జస్ట్ 20-24 పాయింట్స్ ఉన్నాయి, దాంట్లో అవి ఉన్నాయి. దాన్ని చేయడానికి మాకు 5 years టైం ఉంటుందండి, ఆ మేనిఫెస్టో అమలు చేయడానికి. మీరు రేపే చేయండి, ఎల్లుండే చేయండి, ఆతృత. గతంలో కూడా వీళ్ళు ఫెయిల్ అయినారు అధ్యక్ష 2 విషయాలలో. మళ్ళీ సేమ్ అదే మాట్లాడుతున్నారు, మార్చుతారేమో అని అనుకున్నాను, నేను మార్చలేదు. సరే నేను ఆశపడ్డా కానీ వాళ్ళు నా ఆశ నెరవేర్చేటట్టు లేరు, వాళ్ళు అదే పందాలు ఉన్నారు. సంతోషం, వారు విజ్ఞతగా వదిలేస్తాం. అధ్యక్ష రుణమాఫీ చెయ్యాలి, మేము చేసినాం. ఇప్పుడు కూడా ఏఐసిసి అధ్యక్షుల వారితో సహా అక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ముఖ్యమంత్రులైన వాళ్ళు కూడా మేము మొత్తంలో ఒకటేసారి చేస్తామని పంజాబ్లో చెప్పిండ్రు, చేయలే, అడ్డం పడిపోయింది ఆ స్కీమ్. ఇయ్యాలటి కూడా కాలే, ఇంకా పంజాబ్ గవర్నమెంట్ వచ్చి 2 రోజులైంది. రెండవది ఈరోజు కూడా కాలేదండి పంజాబ్. ఎస్, నేను మాట్లాడి చెప్తాను, మన ఫైనాన్స్ సెక్రటరీ గారు పంజాబ్ గవర్నమెంట్తో మాట్లాడి చెప్తాను, మేము వాడు వట్టిగా చెప్పలేండి. ఇయ్యాలటి కూడా కాలే. రెండవది మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఆవేశానికి శతకాలు పెట్టారు, కానీ ₹1 నోటు కూడా ఇవ్వలేదు అధ్యక్ష, ఇయ్యాలటికి నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. ఇవ్వకపోగా డిసెంబర్ 12 నాడేమో గవర్నమెంట్ ఫామ్ అయినాయి, 1 రోజులు అయిపోయింది, సంతకం పెట్టిన పైలాడ పడేసి కమిటీలు వేసింది, లెక్కలు తీస్తున్నారు. అక్కడ గోల్డ్ లోన్ వేవర్ లేదు మనలాగా, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ లేదు మనలాగా. మనమేమో ₹1,00,000 వరకు రైతులందరికీ మాఫీ చేస్తామని చెప్పినాం. 100% చేస్తాం అధ్యక్ష, మాకు తారతమ్యం లేదు, చిన్న పెద్ద లేదు. ఎందుకంటే మేము మళ్ళా కూడా చెప్తా ఉన్నాం, సమైక్య పాలనలో బాగా నలిగిపోయి బాధపడ్డది మన రైతాంగం. కాబట్టి మేము ఈ చిన్న పెద్ద కూడా తారతమ్యం పెట్టుకోకుండా అందరికి కూడా వెసులుబాటు ఉండాలని గతంలో కూడా చేసినాం. ఈసారి కూడా డెఫినెట్గా మొత్తం రైతాంగానికి ఈ ₹1,00,000 రుణమాఫీని చక్కగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. మీరేం ఫికర్ పడవలసిన అవసరం లేదు. మేము ఒక పారే చెప్తామని బోర్ల పడదాల్చుకోలేదు, మేము చెప్పలే, మా వాగ్దానంలో కూడా లేదు. మీరు చెప్పిన కానీ మేము చెప్పలే అధ్యక్ష. రెండవది ప్రజల విశ్వాసం అధ్యక్ష. మేము ₹1,00,000 చేస్తామన్నాం, వారేమో 2 లక్షలు చేస్తామన్నారు. ఒకసారి చేస్తామన్నా మిమ్మల్ని నమ్మలే, 2 లక్షలు చేస్తామన్నా కూడా మిమ్మల్ని నమ్మలే. మేము 1,00,000నే చేస్తామని చెప్పినాం, గతంలో చేసిన పద్ధతిలో చేస్తామని చెప్పినాం. గతంలో బ్యాంకుల ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చి ఉంటే ఈసారి అవి రాకుండా జాగ్రత్తలు తీసుకొని కేర్ఫుల్గా చేస్తామని చెప్పినాం అధ్యక్ష. 100కు 100%. గతంలో చేసింది 17,000 కోట్లు, ఈసారి ఒక 24,000 కోట్ల పైచిలుకుంది. డెఫినెట్గా విత్ ఆల్ కాన్షియస్నెస్ ఓన్లీ మేము రుణమాఫీ పథకాన్ని ప్రకటించినాం. విత్ ఆల్ కాన్షియస్నెస్ 24,000 కోట్లు ఖచ్చితంగా మాఫీ చేసి తీరుతాం అధ్యక్ష, దానిలో ఎవరికి సందేహం అవసరం లేదు. విధి విధానాల రూపకల్పన జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆర్థిక శాఖ కార్యదర్శి గారు బ్యాంకర్స్తోని ఇతరులతో మాట్లాడుతూ ఉన్నారు. దానిలో అన్ని రకాల లోన్స్ కూడా మేము వేవ్ చేస్తామని చెప్పినాం కాబట్టి చేస్తాం, దానిలో డౌట్ అవసరం లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వారు గిట్టుబాటు ధర గురించి చెప్పినారు అధ్యక్ష వెంకటరమణారెడ్డి గారు. గిట్టుబాటు ధర మీకు తెలుసు, తెలియంది కాదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందండి. మనం ఇక్కడ ఏర్పాటు చేయలేము. ఇది మనం ఏర్పాటు చేసి ఎక్కువ ఇస్తే పక్క రాష్ట్రంలో ఇంకో రకంగా జరిగిపోతుంది. దేశం మొత్తానికి ఒక నియంత్రణ ఉండాలి కాబట్టి కేంద్రం తన దగ్గర పెట్టుకున్నది ఇది. మొన్న స్వల్పంగా బీజేపీ ప్రభుత్వం ఏదో కొంత పెంచిండ్రు, మక్కలకు 200, వడ్లకు 200 అని పెంచారు, కానీ తృప్తికరంగా లేదు అనే మాట దేశవ్యాప్తంగా ఉంది. నేను కూడా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పినాం, డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసినాం. అధ్యక్ష, నేను ఒక మాట తెలంగాణ రైతాంగాన్ని నేను హామీ ఇస్తా ఉన్నా. ఈ దేశం అంటే కేంద్రం చేతిలో అధికారం ఉండడం, మనకు లేకపోవడం,
మనగా నిర్ణయించుకునే పరిస్థితులు లేవు. ఇక్కడ మన దగ్గర రైస్ పండుతాయి, పక్క రాష్ట్రంలో ఏపీలో పండుతాయి, కర్ణాటకలో పండుతాయి, తమిళనాడులో పండుతాయి. మనంగా దాని రేట్ నిర్ణయించలేం. మనం ఎక్కువ ధర ఇచ్చినా కూడా అది ఒక ఇబ్బంది కూడా వస్తుంది. నేషనల్ మార్కెట్లో కూడా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అది ఆ విషయాలు ఏవి ఎట్టున్నప్పటికీ కూడా నేను ఒక పాలసీ డైరెక్షన్ మాత్రం ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన అధ్యక్ష. నేను చెప్పినను ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం ద్వారా చాలా పటిష్టంగా చాలా గొప్పగా మన రాష్ట్రంలో పనిచేస్తున్న 45,000 పైచిలుకుగా ఉన్నటువంటి మహిళా సంఘాలు వాళ్ళని పాత్రదారులను చేయడం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తమరు కూడా మొన్నటిదాకా వ్యవసాయ శాఖ చూసిన అధ్యక్ష, తమకు తెలుసా విషయం ఏ పాలసీ మనకుందో. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ను ప్రతి నియోజకవర్గంలో చిన్న స్థాయి తక్కువ స్థాయిలో పనిచేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మండల స్థాయిలో కూడా రూపకల్పన చేసి ఆ మహిళా సంఘాలకే వాటి బాధ్యత. అధ్యక్ష, దీనిలో 2 విషయాలని ఎక్కడే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అక్కడనే పర్చేస్ కావాలి. దానికి వాల్యూ అడిషన్ చేస్తే డెఫినెట్గా మోర్ ప్రైస్ వస్తుంది. కాబట్టి చేయాలని అనుకుంటున్నాం. 2వ పాయింట్ అధ్యక్ష, ఏది కొనవైనా ఇలా కల్తీ. కారం పొడి కొందామంటే కల్తీ, పసుపు కొందామంటే కల్తీ, నూనె కల్తీ. కొందరు దుర్మార్గులు అయితే చిన్నపిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేస్తూ ఉన్నారు, మనం పట్టుకుంటా ఉన్నాం. ఈ కల్తీల బెడద కూడా పోవాలంటే దానికి ఒక మంచి బ్రాండ్, మన విజయ డైరీకి ఎట్లయితే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందో అట్లాంటి బ్రాండ్ ఇమేజ్ వచ్చే విధంగా లిజ్జత్ పాపడ్ అనేటువంటి ఒక సంస్థ ఏ విధంగా అయితే ఇలా పెరిగిందో ఆ ప్రొసీజర్లో చేస్తామని చెప్పినాం. దీనికి మేము ఆదరాబాదరకు పోయి అడ్డం పడిపోయి బొక్కబోర్లా పడిపోయే పరిస్థితి కాదు అధ్యక్ష. దీని మీద తమరికి కూడా తెలుసు. తమ ఆధ్వర్యంలో హార్టికల్చర్ డైరెక్టర్, అగ్రికల్చర్ సెక్రటరీ గారు అందరూ కూడా చేసినారు. ఈ మధ్యనే అగ్రికల్చర్ సెక్రటరీ గారు పంట కాలనీల మీద కావచ్చు, ఇటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద కావచ్చు స్టడీ చేస్తూ ఉన్నారు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో 100% వాటిని తెచ్చి చాలా పటిష్టంగా ఎక్కడి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అక్కడనే పర్చేజ్ అయ్యే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ విరివిగా మన దగ్గర వచ్చే విధంగా తీస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు నేను చెప్పితే విమర్శ చేసినట్టయితే వాస్తవంగా చెప్పానంటే, సరే వెంకటరామనారెడ్డి గారు ఒక అబద్ధం చెప్పినారు, దాన్ని నేను సవరించే ప్రయత్నం కూడా చేస్తా అధ్యక్ష. కంటివేలు కార్యక్రమం పెట్టినారు, దానిలో వరంగల్ కండుపోయి అని చెప్పారు అధ్యక్ష. ఇది పచ్చి పూర్తి స్థాయి అసత్యం, సత్యదూరమైన విషయం. కంటి వెలుగు కింద అసలు గవర్నమెంట్ ఆపరేషన్ చేయించలేదండి ఇప్పటికీ. వి డిడ్ నాట్ స్టార్ట్, వీఆర్ ఎట్ టు స్టార్ట్. ముందు పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, అద్దాలు ఇస్తూ ఉన్నారు. కొంతమందికి ప్రత్యేకమైన సిలిండ్రికల్ గ్లాస్ అవసరం పడతాయి అధ్యక్ష, దానికోసం ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు. ఆపరేషన్లు అనేది అసలు మొదలే కాలే. వారు చెప్పిన కనువైన అనేది పూర్తి స్థాయి సత్యదూరం. అట్లా చెప్పడం మంచిది కాదు. వినండి మీరు వినండి, నేను చెప్తాను. ఆపరేషను ఏమైందంటే బ్లైండ్నెస్ ఎరాడికేషన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రోగ్రామ్ ఉంది అధ్యక్ష. వాళ్ళ జిల్లాలో ఉన్న ఒక ఎన్జిఓ ఆ ప్రోగ్రాం కింద మాకు సంబంధం లేదు, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, పార్టీ లేదు, గుర్తు కూడా లేదు మాకు. అది ఆపరేషన్ జరిగేది కూడా తెలియదు. ఎవరో ఒకరు చేస్తే ఒక ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పి మనకు గొప్ప మీడియా కూడా ఉంది అధ్యక్ష. ఏది పడితే అది పేల్చి పారేసే మీడియా కూడా ఉంది మన దగ్గర. ఎన్నికలలో ఏమో జరుగుతుంది అనుకుని దాని పెద్ద ఫోటోలు వేసి పెట్టినారు. తెల్లారి నేను కార్యదర్శి గారికి కోపం వస్తే వారు వివరణ కూడా ఇచ్చినారు, మళ్ళీ పేపర్లో కూడా వచ్చింది. ఇటువంటి సత్యదూరమైన విషయాలు మాట్లాడితే లాభం జరగదు వెంకటరామనాయుడు గారు, మంచి పద్ధతి కాదు. ఇక ప్రభుత్వంగా కంటి వెలుగు ప్రోగ్రాంలో ఆపరేషన్లు స్టార్టే చేయలేదు. ఇంకా ఇక కళ్ళాడికి వెళ్ళిపోయినాయండి, నాకు అర్థం కాదు. ఎట్లా పోతే ఇటువంటి అసంబద్ధమైన మాట ఎందుకు చెప్పాలా? ఇంత తొందరగా మీరు ఇంత తొందరపడితే ఎట్లండి? నిన్నగాక మొన్న గవర్నమెంట్ వస్తే ఇంత జల్దీ మీరు మళ్ళీ దుకాణం పెట్టిరా? అవుతుందా? అట్లా సాధ్యమవుతుందా? కొంత సహనం కావాలి, ఓపిక కావాలి. మాకు అధికారం ఒట్టిగా వచ్చిందని ప్రజలు గెలిపిస్తే వచ్చినాం మేము. కాబట్టి కొంత సహనం ఇక్కడ అవసరం అండి. ఇంత అసహనం మంచిది కాదు. ఉన్నాయి లేని అని ఇప్పటి నుంచే తెల్లారి నుంచి మళ్ళీ మొదలు పెడదామంటే కుదరదు. అతకదు, మంచిగా ఉండదు, అసంబద్ధంగా ఉంటుంది, మీ గౌరవానికి మంచిది కాదు. అసలు ఆపరేషన్లు జరగలే. నేను ఎందుకు చెప్తున్నా అధ్యక్ష ఈ విషయం అంటే, రాష్ట్రంలో గతంలో పరిపాలన చేసిన ప్రభుత్వాలు ఏ లెక్కలు కూడా సరిగ్గా లేవు అధ్యక్ష. వారే మాట్లాడిన భూ రికార్డు, రైతులు బాధపడుతున్నారు, రెవెన్యూ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు మాట్లాడి. ఇవాళ అధ్యక్ష నిజాం సర్కార్ చేసిన బందోబస్తు తప్పితే ఆ రికార్డులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు ఇవి. ఏ పార్టీలు, ఏ గవర్నమెంట్ లాంటి వెంకటరామనారెడ్డి గారు? రైతుల కర్మానికి వదిలేసిన వాళ్ళు ఎవరండి? ల్యాండ్ రికార్డ్స్ ఎప్పుడైనా సెట్ చేసినా మీ ప్రభుత్వ హయాంలో జరిగిందా? ఒక భూభారత్ అనే పేరు మీద ఇందూరు, నిజామాబాద్ జిల్లాలు ఇస్తే ఒక గుంట కూడా ఎకరం కూడా మీరు చేయలే. ఆ జిల్లా కూడా కంప్లీట్ కాలే. సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ది స్టేట్ which have ruled the state, whether it is Congress or Telugudesam, have miserably failed, and successive governments of India also have miserably failed అధ్యక్ష. పట్టించుకోలే, వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేసినారు అధ్యక్ష. ఈ భూ రికార్డుల ప్రక్షాళన నేను మొదలుపెట్టిన రోజు
ఇది కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ చూస్తారు అధ్యక్ష. రూరల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రటరీ గారిని పిలిచి మేము సమావేశం చేసినాం. ఆయన చెప్పినాడు 3 రాష్ట్రాలలో మేము ప్రయత్నం చేసినాం, వాళ్ళు విఫలమైపోయినారు, చేయలేకపోయినారు. మీరు కూడా దుస్సాహసం చేస్తున్నారు, మీ వల్ల కూడా కాదని చెప్పినారు అధ్యక్ష. అయినా మేము చేసినాం. మేము చేసింది గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే చెప్పినామో 100% కరెక్ట్ అధ్యక్ష. ఒక లెక్క దరి దొరికింది మాకు. ఇప్పుడు మిగిలింది వివాదం ఏదైతే ఉందో, కోర్టు కేసులు కానీ, కొన్ని పంచాయతీలు తేవకుండా ఉన్నటువంటి కానీ, అటవీ ప్రభుత్వ భూముల పంచాయతీలు కానీ, వీటన్నిటిని పార్ట్ బిలో పెట్టినారు. అవి ఒక 5-6% ఉన్నాయి అధ్యక్ష. ఈ 94% కూడా మళ్ళా కొన్ని అక్కడక్కడ దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒక్కటే హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఒక విషయం చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరికి ఇష్టం ఉన్నా, ఎవరికి ఇష్టం లేకపోయినా, ఎవరికి అవగాహన ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు. 100కు 100% అధ్యక్ష, రైతు ప్రభుత్వంగా ఇండియాలో ఇప్పుడు మాకు పేరు ప్రసిద్ధి వచ్చింది. 100కు 100% రైతుల ప్రభుత్వంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. అందులో ఎవరికి అనుమానం అవసరం లేదు. మీకు నేను వాగ్దానం చేస్తా ఉన్నా అధ్యక్ష, ఈ సభ ద్వారా తెలంగాణ రైతాంగాన్ని కూడా చేస్తా ఉన్నా, 100% భూ రికార్డుల ప్రక్షాళన చేస్తాం. భూ రికార్డుల ప్రక్షాళన చేయటమే కాదు, ధరణి అనే వెబ్సైట్ని కూడా తెస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి వెబ్సైట్ కాబోతుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 1 ఇంచు భూమి గురించి కూడా వివరాలు కంప్లీట్గా ధరణి వెబ్సైట్లో ఉంటాయి అధ్యక్ష. రిజిస్ట్రేషన్లో కూడా జీరో పద్ధతిలో లంచాలు లేకుండా చేస్తాం అధ్యక్ష. భూముల రికార్డుల మార్పిడిలో కూడా ₹1 కానీ, ₹1 కానీ ఎక్కడ చేతులు మారకుండా, అవినీతి లేకుండా చేస్తామని ఈ సభ ద్వారా రైతులకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. దానికోసం ఏం చేయాల్సి వస్తే, ఎంత కఠినమైన వ్యవహారం చేయాల్సి వచ్చినా కూడా వెరబకుండా తప్పకుండా 100కు 100% అధ్యక్ష, భూ రికార్డుల ప్రక్షాళన 100కు 100% చేస్తాం. ధరణి వెబ్సైట్ కూడా తెస్తాం. గ్యారంటీగా అందులో విజయం సాధిస్తాం. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇప్పటికే 54 లక్షల మంది రైతులకు పాస్బుక్లు అందించినాం. ఇంతకుముందు ఏమీ లేకుండా వాళ్ళ చేతిలో ఇచ్చినాం. అదేవిధంగా ఈ రికార్డులన్నీ కూడా పెండింగ్లో ఉండే అధ్యక్ష. ఎవ్వరు పడుచుకోలేదు. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల భూ రికార్డుల గురించి మాట్లాడలే, పట్టించుకోలే. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యనే చీఫ్ సెక్రటరీ గారితో కూడా నేను మాట్లాడినా. రాష్ట్రం పుట్టిన కాడి నుంచి నేటి దాకా జిల్లాల కలెక్టర్లుగా IAS అధికారులే ఉన్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం ROR అంటారు, ప్రతి సంవత్సరం జమాబందీ అంటారు. మరి ఎక్కడ పోయింది అధ్యక్ష? ఎందుకు అప్డేట్ కావు ఎవ్రీ ఇయర్? ఎందుకు ఈ లెక్కలు ఉంటాయి? ఒక గ్రామానికి వస్తే అధ్యక్ష, నాకు జాయింట్ కలెక్టర్ ఉంటే ఏందా ఊరు కథ అంటే 478 ఖాతాలు డెడ్ రికార్డు సార్ అని చెప్పి. డెడ్ ఖాతాలు. ఈ డెడ్ ఖాతా ఏంటంటే మనిషి చనిపోయిండు కానీ భూమి రికార్డు మార్చారు. అది మనందరికి తెలిసిందే అధ్యక్ష. ఇక్కడ ఆత్మవంచన అవసరం లేదు. ఎందుకు మార్చారో మనకు తెలుసు, ఏ ప్రభుత్వాలు వైఫల్యం చెందినో మనకు తెలుసు. దాన్ని సవరించడానికి చాలా సాహసోపేతమైన చర్య తీసుకొని మేము నడుము కట్టినాం. చాలా వరకు ఇప్పుడు ప్రక్షాళన అయింది అధ్యక్ష. మిగిలింది కావాల్సి ఉంది. ఇంతలోకే శాసనసభ రద్దు కావడం, ఎన్నికలు రావడంతో నా కార్యక్రమం వెనుకకు పోయింది. మొన్న నేను పిలిచి మాట్లాడిన అధ్యక్ష. ఆ వెబ్సైట్ కూడా ఇప్పుడు రెడీగా ఉంది. 100కు 100% ఈరోజు రిజిస్ట్రేషన్ అంటే అధ్యక్ష, రిజిస్ట్రేషన్లో కూడా స్లాట్ అలాట్ చేస్తారు. తహసీల్దార్ అందరికీ, MROలందరికీ రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారాన్ని ఇస్తా ఉన్నాం. ఏ మండలంలో ఆ మండలంలోనే సమీపంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సేమ్ డే సేమ్ గంటలో ముటేషన్ కూడా అయిపోద్ది అధ్యక్ష. దాన్ని అదే గంటలో సైట్ మీద కూడా తీసుకొస్తారు అధ్యక్ష. ఇంకొక స్టెప్ ముందుకు ఇక పహానీ లేదు, నకలు లేదు, ఈ రాష్ట్రంలో ఉండదు. పహానీ నకలు దేపో, ఈ నకలు దేపో, ఆ నకలు అవసరం ఉండే అధ్యక్ష. బ్యాంకర్స్తో కూడా పిలిచి మాట్లాడినాం, నేనే స్వయంగా మాట్లాడినాను. బ్యాంకర్స్ కూడా అగ్రి అయినారు. నీ సైట్లో ఉంటుంది, ఎన్కంబరెన్స్ కూడా రాసి ఉంటుంది. ఎవరి భూమి మీద ఏం ఎన్కంబరెన్స్ ఉన్నది అనేది కూడా అదే వెబ్సైట్లో, ధరణి వెబ్సైట్లో ఉంటుంది అధ్యక్ష. కాబట్టి చీటికి మాటికి పహానీ నకలు తెచ్చే అవసరం లేదు. క్రాప్ లోన్స్ కూడా ఖచ్చితంగా బ్యాంకులు వెబ్సైట్ మీద చూసే ఇవ్వాలి తప్ప నువ్వు ఈ నకలు దాపో, ఆ నకలు తీసుకురాపో, నీ పాస్బుక్ కుదోబెట్టు, ఇవన్నీ ఉండే అధ్యక్ష. గత ప్రభుత్వాల హయాంలో, నిన్న మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బ్యాంకర్స్ అందరూ ఇల్లీగల్. వాస్తవానికి క్రాప్ లోన్ ఏది పెట్టుకోవద్దు అధ్యక్ష, ఏది మార్టిగేజ్ చేసుకోవద్దు. కానీ రైతుల పాస్బుక్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఓ రకమైన పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. పాస్బుక్లు అన్నీ కూడా రైతులకు ఇప్పించేసినాం, వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా ఈ ధరణి వెబ్సైట్ ఒకసారి వస్తే ఆ సైట్లో చూసే లోన్ ఇవ్వాలి తప్ప రైతు అక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఒక అప్లికేషన్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంకులో. ఆ విధమైన పద్ధతి టోటల్ ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, రైతు ఎక్కడ కూడా ఎవరికి
ఒక్క రూపాయి కూడా లంచం ఇచ్చే దుస్థితి లేకుండా గంట గంటకు డైనమిక్గా ఉండేటువంటి రికార్డ్స్ను వెబ్సైట్ను త్వరలోనే తీసుకొని రాబోతా ఉన్నాం. 100% దాన్ని తెస్తాం. పెద్ద రిలీఫ్ వస్తుంది. రైతు బంధుతో ఏ విధంగా దేశానికి మార్గదర్శకంగా నిలిచినామో ఈ భూ రికార్డు అప్డేట్తో కూడా డెఫినెట్గా తెలంగాణ విల్ బికమ్ ద టార్చ్ బియరర్ ఫర్ ద హోల్ కంట్రీ అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. మొన్న ఈ మధ్యనే మా కాళే యాదయ్య గారు చేవెళ్ళ ఎమ్మెల్యే శాసనసభ్యులు వారు ఏదో చిన్న విషయం మీద కొంతమంది రైతులను తీసుకుని వస్తున్నారు అధ్యక్ష. బుల్కాపూర్ అనే గ్రామం అనంతరెడ్డి గారు అని చెప్పి 30 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిన అధ్యక్ష. 20 ఏళ్ళు సర్పంచ్గా 10 సంవత్సరాలు అనంతరెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్గా పనిచేసిన వారు స్వయంగా నాతో చెప్పినారు అధ్యక్ష. నిజంగా ఒక రైతు ముఖ్యమంత్రి ఉంటే రైతు రాజు ఎట్లయితే అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది, చాలా సంతోషంగా ఉన్నాం అని మాట్లాడినారు అధ్యక్ష. వెంకటరమణారెడ్డి గారికి ఓవర్ యాంగ్జైటీ వారు ఇంకో తప్పు చెప్పినారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. అది ఆత్మహత్య అయినా సహజ మరణమైనా ఏ విధమైన మరణం రైతు పొందినా ఏ ఆఫీస్ పోయే అవసరం లేకుండా ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా అధ్యక్ష వితిన్ 10 days వచ్చే విధంగా రైతు బీమా చేయించినామండి. ఇప్పటికీ రాష్ట్రంలో 6062 మంది రైతులకు రైతు బీమా ఇంప్లిమెంట్ అయింది అధ్యక్ష. నిన్న మొన్నటి వరకు తమరే ప్రతిరోజు వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు తమరు ఎవ్రీడే దీన్ని మానిటర్ చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా సెటిల్ అయింది. రైతు బీమా వాళ్ళ కళలో చెప్పే ఆనందం అధ్యక్ష. మేము ఎక్కడైపోదుమో ఏమైపోదుమో ఈ 6062 మంది రైతులకు ఎవరికైతే 10 రోజుల్లో ఏ కార్యాలయానికి పోకుండా ఎక్కడ దరఖాస్తు పెట్టకుండా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడవే అధ్యక్ష. ఆ డబ్బు జమైన డబ్బు విలువ 303 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు, దేశ చరిత్రలో ఇక్కడ లేదు, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. ఇది హార్డ్ ఫ్యాక్ట్. నేను చెప్పే స్టోరీ కాదు, ఎక్కడనో జరిగేది కాదు, మన రాష్ట్రంలో అనునిత్యం జరుగుతున్నటువంటి సత్యం. ఇది లెక్క అధ్యక్ష. పేమెంట్ ఇచ్చేవాళ్ళు భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసి వారు, కేంద్ర ప్రభుత్వ బీమా సంస్థ. అది ఎల్ఐసి వారి దగ్గరనే పెట్టినాం. ఎల్ఐసి దగ్గర ఇన్సూరెన్స్ అంటే కాస్ట్లీ అధ్యక్ష, అయినా సరే మన రైతులకు లాభం జరగాలని పెట్టినాం. ఇప్పుడు రైతు ఆత్మహత్య వాళ్ళ డబ్బులు ఇచ్చుడు అది పెండింగ్ అనే ముచ్చట లేదు వెంకటరమణారెడ్డి గారు. మీరు మీ రికార్డు సెటిల్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. రెండవ పాయింట్ అధ్యక్ష, తర్వాత చెప్పండి, మీ క్లారిఫికేషన్ టైం చెప్పండి. ఒక చిన్న విలేజ్లో అధ్యక్ష ఎర్రవేలు అని ఒక ఊరు నా దగ్గర నా నియోజకవర్గంలో ఉంటుంది. దాని ఒక మోడల్ విలేజ్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం అధ్యక్ష. అక్కడ ప్రజలను విశ్వాసంలో తీసుకోవడానికి వాళ్ళకి విశ్వసనీయత కల్పించడానికి ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టినాం అధ్యక్ష. చిన్న విలేజ్లో 227 మందికి కంటి సంబంధమైన సమస్యలు వచ్చాయి. ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళు వచ్చినారు, అద్దాలు అవసరం ఉన్న వాళ్ళు, ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బయటపడ్డారు. అందులో చాలామంది మంచి కలిగిన కుటుంబాల వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వెంకటరెడ్డి గారిని ఒక రైతు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లకు ఉంది. రెడ్డి గారు మీకు ఇంత మంచి ల్యాండ్స్ మీకు ఆస్తులను మీరెందుకు చూపెట్టలేదండి అంటే వ్యవసాయ నిర్లక్ష్యం అని చెప్పి దాంతో నేను నా అంతలు నేను హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఆప్థాల్మాలజీలో తెలంగాణ రాష్ట్రం యొక్క కంటి చూపు సంబంధించిన వ్యవహారంలో ఏమైనా రిపోర్ట్ ఉందా అంటే లేదు అధ్యక్ష. ఈ గత ప్రభుత్వాలు పనిచేసిన తీరు ఏమున్నది, ఏం లేదు, ఏం లేదు. ఓ దవాఖాన ఉంది మనకు, దాన్ని బట్టి భగవంతుని దయమే నడుస్తూ ఉంది. అప్పుడు నా అంతలు నేను అధ్యక్ష, నాకు ఎవరు ప్రజలు డిమాండ్ చేయలే, ఎవరు మెమోరాండం ఇయ్యలే. ఒక చిన్న గ్రామంలో ఇంత సమస్య ఉంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది, అసలు దీని సమస్య ఏందని ఒక 2.5 మాసాలు అనేకమైన రివ్యూ మీటింగ్ తీసుకొని ఒక పటిష్టమైన పద్ధతి పెట్టి కంటివేలు కార్యక్రమాన్ని తెచ్చినాం అధ్యక్ష. ఇంత విస్మృత సమస్యలు, ప్రజల గురించి పట్టించుకోని సమస్యలు మా ప్రభుత్వం పట్టించుకున్న అధ్యక్ష. అందుకే ప్రజలు మమ్మల్ని మళ్ళా గెలిపించినారు. కాబట్టి దాన్ని కూడా అపహాస్యం చేసే పద్ధతిలో కంటివేలుకు మంచి కార్యక్రమం కాదనే పద్ధతిలో వారు చెప్పే ప్రయత్నం చేసినారు. అది వారికే మంచిది కాదు. నేను వారు మాట్లాడిన మాట కూడా ప్రజలు విన్నారు, నేను మాట్లాడి కూడా వింటున్నారు అధ్యక్ష. తగిన శిక్ష విధిస్తారు, జాగ్రత్త వెంకటరమణారెడ్డి గారు. అట్లా పోవద్దు, మనం ఉన్నలేని చెప్పొద్దు ఆ విధంగా. అయితే ఇప్పటికీ 1,32,00,000 మందికి పరీక్షలు జరిగినాయి. అందులో దాదాపు 8 లక్షల మందికి విక్రమార్క గారు మాట్లాడతారు. అధ్యక్ష,
చర్చ గౌరవ గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా మా సభ్యులు సభ దృష్టికి కొన్ని అంశాలు తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినటువంటి అంశాలపైన వివరణ ఇచ్చేటువంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన సభలో చాలా సీనియర్ సభ్యులు కూడా గౌరవ సభ్యులు తీసుకొచ్చినటువంటి అంశాలపైన సభకి వివరణ ఇచ్చేటట్టుగా లేకపోతే ఈ రాష్ట్రానికి సభ ద్వారా ఈ విషయాలు తెలియజేసేటట్టుగా మాట్లాడవచ్చు. కానీ పదే పదే గౌరవ శాసనసభ్యుల్ని మీరు ఈ రకంగా మాట్లాడకూడదు, ఆ రకంగా మాట్లాడకూడదు, మీరు ఇట్లా మాట్లాడుకుంటుంటే బాగుండేది అని కొద్దిగా ఎత్తిపొడిచినట్టుగా మాట్లాడేటువంటి విధానం సభానాయకుడిగా వారి హుందాకి తగింది కాదని నేను భావిస్తా ఉన్నాను. రైతు సదస్సుల గురించి వారు మాట్లాడారు, రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్స్ గురించి. నేను కూడా ఒక్క విషయం వారి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్స్ గురించి ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు చేయలేదు, ఇప్పటివరకు మేమే చేసామనంటే అది కరెక్ట్ కాదని నేను భావిస్తా ఉన్నాను. గత ప్రభుత్వాల సమయంలో కూడా ఎప్పుడో రెవెన్యూ సదస్సులు ప్రతి సంవత్సరాలు జరుగుతూ ఉండేవి. వారు చెప్పేది భూభారత్, ఒక్క నిమిషం, వారు చెప్పేది భూ సర్వే గురించి మీరు ఎప్పుడైనా చేశారా ఈ మధ్యకాలంలో అంటే ఎస్. పోనీ మీరేమైనా చేశారా భూ సర్వేని? చేయలేదు కదా ఇంతవరకు. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్స్ గురించి మీరు చేస్తూ ఉన్నారు అన్ని మండలాల్లో. అయితే అది కూడా 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం జరగాల్సిన రెవెన్యూ సదస్సును బంద్ చేసి ఒకటేసారి మీరు చివరి సంవత్సరంలో చేశారు. సరే, మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంతేగాని సభ్యులు చెప్పిన దాన్ని మీరు అసలు ఎప్పుడు చేయలేదు అంతకుముందు అని అంటే అది కరెక్ట్ కాదు. బహుశా మీరు కూడా సభ్యులు చెప్పేదాన్ని అంటే మీరు ఆ కంటి వెలుగు గురించి చెప్పారు. అధ్యక్ష, కంటి వెలుగు గురించి మీరే చెప్పారు. ఎవరో ఒక మాధ్యమంలో అది మాకు సంబంధం లేకపోయినా రాశారు, దానిపైన సెక్రటరీ గారు కూడా వివరణ ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన దాన్ని, మాధ్యమాల్లో వచ్చిన దాన్ని ప్రజలు చర్చిస్తారు, చర్చించిన దాన్ని ప్రజలు సభ్యుల దృష్టికి తీసుకొని వస్తే సభ దృష్టికి తీసుకొచ్చారు. అది కాదని చెప్పొచ్చు, కానీ దాన్ని ఎత్తిపడిచేటట్టుగా మాట్లాడటం చెప్పడం కరెక్ట్ కాదని నేను భావిస్తాను. థ్యాంక్ యూ. అధ్యక్ష, సీఎం గారు సభ్యులు చెప్పిందే నేను చెప్పింది తప్ప, దానికి వివరణ చెప్పింది తప్ప వేరే చెప్పలేదు అధ్యక్ష. రెండవది, ఉన్నట్టు చెప్తే వారికి డైజెస్ట్ కాకపోతే నేను చేయగలిగింది కూడా ఏం లేదు అధ్యక్ష. మీరంతా శుభ్రపరిచి ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు పెట్టి జరిగింది ఏందండి? వాట్ ఇస్ ద రిజల్ట్? ఇప్పుడు వారే సభ్యులే స్వయంగా అన్నారు, చాలా ఇబ్బంది ఉందండి, రైతులు లంచాలు ఇస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారని మాట్లాడిన వారే. ఆ పరిస్థితి ఎందుకుందండి? మీరు అన్నీ చేసి ఉంటే జరగలేదు, మీరేం చేయలేకపోయినారు. మీరు ప్రయత్నం చేసిన కానీ మీ వల్ల కాలే. అసలు సంగతి అది. దాన్ని మీరు అంగీకరించమని మేము చేయగలిగింది ఏమి లేదు. మీరు వినాలి విక్రమార్క గారు, మీరు వినాలి విక్రమార్క గారు. పెండింగ్ కాదండి, పెండింగ్ కాదు. ఇంతకుముందు అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పిన, కాదండి కంటిన్యూస్ కాదు, ఇట్స్ ఏ టోటలీ నెగ్లెక్టెడ్. ప్రజలను, రైతులను వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేసి, ఎస్ వాళ్ళు అనుభవించిన బాధలు వర్ణనాతీతం. వారు సర్వే అన్నారు, ఉన్నారండి సర్వేయర్స్ ఉన్నారా? కంప్లీట్ డెడ్ చేసి పడేసినారు. అదొకటే కాదు కదా, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారండి మీ పరిపాలనలో? ఉన్నారా? ఇటు నిర్వీర్యం చేసినారు. ఏది లేదు అధ్యక్ష, రైతులకు సంబంధించి చాలా నిర్లక్ష్యం జరిగినారు. ఇది వాస్తవం. తమరు కదా అధ్యక్ష వ్యవసాయ శాఖ మంత్రిగా 1500-1600 మంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను రిక్రూట్ చేసి అపాయింట్ చేసినారు తమరు. మొత్తం కలిపి 2800. అంతకుముందు కొందరు ఉన్నారు, కొందరిని ప్రమోట్ చేసినాం, అన్ని కలిపి 2800. కానీ 1500-1600 మందిని పిఎస్సి ద్వారా తమరే రిక్రూట్ చేయించి అపాయింట్ చేసినాం. అదే పద్ధతిలో సర్వేయర్స్ లేరండి రాష్ట్రంలో. మొన్న మేము 150 మంది సర్వేయర్లను రిక్రూట్మెంట్కి ఆర్డర్ ఇచ్చాం. ఇవి వాస్తవాలు. విక్రమార్క గారు, గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో జరిగినటువంటి నిర్లక్ష్య వైఖరి నేను చెప్తా ఉన్నా. తప్పేందండి? రోగం తెలిస్తే కదా మంది వేసుకునేది. ఆ బీమారి వచ్చింది. ఎస్, హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ఉండవలసిన పద్ధతులు లేదండి.
కళ్ళకు సంబంధించి ఏముందా అంటే ఏమి లేదు, ఓ రికార్డు లేదు, ఏ స్థాయిలో ఉందో లేదు. అందుకే కంటివేలు కార్యక్రమం వచ్చింది. అట్లనే ఈఎన్టీ అధ్యక్ష ఉన్నది, నేమ్సేక్ ఉంది, కానీ పటిష్టంగా లేదు. దాని గురించి కూడా ఇప్పుడు మేము ఈఎన్టీ అండ్ డెంటల్ డాక్టర్స్ టీం కూడా తయారవుతుంది అధ్యక్ష, ఫాలోడ్ బై కంటి వెలుగు. ఆ టీమ్స్ కూడా ఇప్పుడు పోతాయి గ్రామాలకు, అన్ని గ్రామాలకు పోతాయి. దాని తర్వాత అధ్యక్ష ఒక బ్రహ్మాండమైనటువంటి ప్యాథలాజికల్ టీం కూడా ఫైనల్గా పోతుంది. ప్రతి వ్యక్తి యొక్క రక్త నమూనాలు, వారి బ్లడ్ ప్రెషర్స్, వారి షుగరు, వారికి ఉన్న మంచి చెడ్డ కూడా రికార్డ్ చేసి కంప్యూటరైజ్ చేసి ప్రతి హెల్త్ ప్రొఫైల్, ప్రతి వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్, ప్రతి తాలూకా, ప్రతి మండలం, ప్రతి జిల్లా, అట్లాగే స్టేట్ యొక్క హెల్త్ ప్రొఫైల్ కూడా తయారు చేయాలని దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. మేము చేస్తాము. గతంలో ఇటువంటి ఆలోచన కూడా లేదు అధ్యక్ష, ప్రయత్నం కాదు, ఆలోచనే లేదు. అట్లా జరిగింది చెప్తా ఉన్నాం అధ్యక్ష. దాన్ని నేను చెప్తలేను విక్రమార్క గారు, మీ సభ్యుడే ఆయన ఎత్తిపోసినట్టు మాట్లాడినారు. కంటి వెలుగు ఇంత బ్రహ్మాండం జరుగుతుంటే సునేత్ర నిన్నగాక మొన్న ఒరిస్సా ప్రభుత్వం తీసుకున్నదండి. ఇతర రాష్ట్రాలు కాపీ కొడతా ఉన్నాయి. వెంకటరామరెడ్డి గారు అది ప్రైవేట్ కావచ్చు, మేము చేయించలేదండి. Again, Mr. Venkatramana Reddy, again I am setting you right. Again I am trying to set you right. What you say is not correct. Why? Because నల్లద్దాలు పెట్టుకొని మీకు అనమాట ప్రైవేట్ చేయించుకో మాకు సంబంధం లేదు. ప్రభుత్వ పరంగా కంటి వెలుగు కార్యక్రమంలో మేము ఆపరేషన్లు స్టార్టే చేయలేదు. ఎస్, ఐఎమ్ మానిటరింగ్, నేను కదా మానిటర్ చేస్తున్నాను. మీకు అపోహ ఉంటుంది, దాన్ని నేను చేయగలిగింది ఏం లేదు. రెండవది, వేరే విషయాలు చెప్తలేము అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు, ఉద్యోగుల వయసు ఎప్పుడు పెంచుతారు, అంత తొందరపాటు ఎందుకంటే తప్పకుండా పెంచుతాము, గ్యారంటీ చేస్తాం. ఆ పని మేము చేయకపోతే ఎందుకు చెప్తామండి? ఎన్నికల వాగ్దానంలో మీకుండా ఆర్తి మేము ప్రకటించలేదు కానీ ఒకే మొత్తంలో మాఫీ చేస్తాం కూడా మేము చెప్పినామా? మీరు చెప్పిండ్రు, ప్రజలు మీరు తీసుకోలే. మేము పోయినసారి చేసినట్టు ఇప్పుడు చేస్తాం. 2 విడతలు చేయాలన్నా, 1 విడత చేయాలన్నా, 3 విడతలు చేయాలన్నా రైతులకు ఇబ్బంది రాకుండా చేస్తాం. గతంలో కూడా ఇదే పార్టీ వారు అధ్యక్ష మీరు రైతు రుణమాఫీ చేసినారు కానీ వాళ్ళకేం చెందలేదు, వడ్డీలకే సరిపోలేదు అని చాలా ఉపన్యాసాలు చెప్పినారు. మరి మళ్ళీ మాకు ఎట్లా మ్యాండేట్ వచ్చింది అధ్యక్ష? ఒకవేళ మేము రుణమాఫీ చేయకపోతే ఒప్పుకుంటారు రైతులు మమ్మల్ని? గతంలో చేయలేదు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని తిప్పి కొడతారు. కానీ బ్రహ్మాండంగా పోయినసారి మేము 63 సీట్లతో గెలిస్తే అధ్యక్ష, ఇంకో 25 జోడించి ఈసారి 88 సీట్లతో గెలిచినాం. అంటే వాట్ యూ ప్రపగేటెడ్, వాట్ యూ ట్రై టు ప్రపగేట్, వాట్ యూ ట్రై టు మిస్లీడ్ ద పీపుల్ ప్రూవ్ టు బి అన్కరెక్ట్. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ మీ పందా మార్చుకోమని సలహా చెప్తా ఉన్నా. మేము మార్చుకోమంటే నేను చేయగలిగింది ఏం లేదు, మీ ఇష్టం. ఇంత తొందరపాటు ఉంటుందండి? సంధి సమయం మేము గవర్నమెంట్కి వచ్చినాం. ఎస్, వచ్చిన తర్వాత లెక్క, ఆచారం, మంచి చెడ్డ, మేము చేసిన వాగ్దానాల కాస్ట్ ఎంత, అది ఎంత అవుతుంది, ఫైనాన్స్ అరేంజ్మెంట్ చూసుకొని చేస్తాం కదా. ఇది ఎప్పుడు చేస్తారు చెప్పు? రేపు పొద్దుగా వరకు చేస్తాం. మేము చెప్పలే కానీ పొద్దుగా వరకు చేస్తాం. చెప్పినామా? మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినామో 100కు 100% తూచా తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పటిష్టంగా చెప్పినాం. మేనిఫెస్టోలో చెప్పని అంశాలు కూడా ప్రాసెస్లో, ప్రయాణంలో మా దృష్టికి ప్రజల సమస్యలు వస్తే చెప్పలేదని ఊరుకోము, వాటిని నెరవేరుస్తామని చెప్పినాం అధ్యక్ష. దశాబ్దాల తరబడి పెండింగ్ పెట్టి వాళ్ళ కర్మాన్ని వాళ్ళు వదిలేసి నిర్లక్ష్యం చేసి ఈరోజు కొంచెం జరుగుతుంది అధ్యక్ష. ఒక హోప్ వచ్చింది ఈరోజు, ఆ ప్రకారంగా జరుగుతూ ఉంది. దాన్ని కొనసాగమని చెప్పి మనం చేస్తూ ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా అవసరమైన చోట నియోజకవర్గానికి 2-3 వస్తాయి అధ్యక్ష. అవసరం ఉన్న చోట మండల వారికి కూడా వస్తాయి. చిన్నవి రావచ్చు, పెద్దవి రావచ్చు, వాటి పరిస్థితిని బట్టి అది కూడా చేస్తాం అధ్యక్ష. మేము ఏది పడితే అది ఎటు పడితే అటు చెప్పలేదు అధ్యక్ష. ఎన్నికలలో ఇల్లు కట్టే విధానంలో గతంలో భయంకరమైన కుంభకోణాలు జరిగినాయి అధ్యక్ష. ఇదే శాసనసభలో నేను చెప్పిన, చాలా అవినీతి జరిగింది. అందుకు ఆ కార్పొరేషన్ మేము రద్దు చేసినాం. రద్దు చేసి మా ఆలోచన ప్రకారం డబుల్ బెడ్రూమ్లు కడతా ఉన్నాం. ఎన్నికల సభలలో కూడా నేను కుండ బద్దలు కొట్టినట్టు ప్రజలకు చెప్పిన అధ్యక్ష. మేము కడుతున్న గతంలో వీరి హయాంలో ఇల్లు కట్టినప్పుడు వీరు ఎవ్వరు కూడా, వీరు కానీ టీడీపీ కానీ అధ్యక్ష ఫ్రీగా ఇవ్వలే ప్రజలకు. దానికి కొంత లోన్ పెట్టినారు. తమరు కూడా తెలుసు, శాసనసభ్యులకు తమరు పనిచేసినా, నేను కూడా పనిచేసినాను. వాళ్ళు ఈ మండల ఆఫీసు వాళ్ళు రావడం, దర్వాజాలు ఉడిపికటం, ఆ ప్రజలు బారిపోవటం, వాళ్ళు మళ్ళీ అడ్డుకోవటం, ఇవన్నీ జరిగినాయి. అట్లాంటి 4,000 కోట్ల రూపాయల పేదల యొక్క ఇళ్ల రుణాలను
వాళ్ళ కాలంలో పెట్టిన రుణాలను మాఫీ చేసినాం అధ్యక్ష. మేము కడుతున్న ఇండ్లు 100% పూర్తి సబ్సిడీ ఇస్తా ఉన్నాం. కట్టేది పటిష్టంగా కడతా ఉన్నాం. కొంచెం ఆలస్యం అవుతుందని కూడా నేను చెప్పిన అధ్యక్ష, ఎలక్షన్ సభలనే చెప్పిన. మేము మెల్లెకి కడతాం, దేరాయ దురుస్తాయి, మంచిగా కట్టుకుందామని చెప్పినాం. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎట్లా జరిగిందంటే అధ్యక్ష, చీకట్లోకి బాణం వేసినట్టు ఉంది అధ్యక్ష. గతంలో అసలు ఎన్ని ఇండ్లు కట్టాలి అధ్యక్ష ఈ రాష్ట్రంలో లెక్క ఆచారం ఉందా? కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం, వాళ్ళు మేము కట్టినామని చేసుకున్న ప్రచారం ప్రకారం ఇల్లు కట్టే ఉంటే ఇవాళ ఇల్లు కట్టే అవసరమే లేదు అధ్యక్ష. మరి ఆ ఇల్లు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? ఏమైనాయి? మంతనిలో మేము ఎంక్వైరీ చేస్తే అధ్యక్ష 140% ఇల్లు నిర్మాణం అయినాయి. 100 కుటుంబాలు ఉంటే 140% కట్టినారు. మళ్ళీ ఇప్పుడు మంతని పోదాం మన అందరం కలిసి, మళ్ళీ ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు వాట్ హ్యాపెన్ టు దోస్ హౌసెస్? ఇది జరిగింది. అటు జరగడానికి వీల్లేదు, ఇప్పుడు కూడా జరగనివ్వం, ఖచ్చితంగా జరగనివ్వం. దానికోసంగా అధ్యక్ష గతంలో ఏం జరిగింది అధ్యక్ష, చిన్న చిన్న విషయాలలో కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న లోపం ఏంటంటే భూరికారుల ప్రక్షాళన మనం మాట్లాడతాం. ఎందుకు పెండింగ్ ఉంటుంది అధ్యక్ష? ఇది ఎక్కడ, దీని మూలం ఎక్కడుంది? వై ఇట్ ఈస్ నాట్ బీయింగ్ అప్డేటెడ్? దానికి కారణం ఎవరు? ఒక విఆర్ఓ నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెమ్మంటే రికార్డు 5 రోజులు తీసుకొని రాడా అధ్యక్ష? జరగదా? ఆ నెగ్లెక్ట్ వచ్చినారు, ఆ సాంప్రదాయం మీ నుంచి వచ్చినారు. ఈరోజు ఇండ్లు కట్టాలి, కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినాం, ఇదే సభలో పాస్ చేసినాం. చాలా కఠినంగా చేసినాం ఆ చట్టాన్ని. చాలా ఘోరంగా ఉన్నాయి గ్రామాలు, చెత్త కుప్పల్లాగా, మురికి కుప్పల్లాగా ఉన్నాయి. సర్పంచ్ పనిచేయరు, మెంబర్లు పనిచేయరు, సెక్రటరీ గారు పనిచేయరు, ఎవరికి బాధ్యత లేదు. ప్రభుత్వ పరంగా గ్రామంలో చాలామంది ఉంటారు, వాళ్ళు పనిచేయరు. ఎందుకు మురికి కుప్పాలాగా ఉన్నాయి అధ్యక్ష? ఇన్ని దశాబ్దాల తర్వాత జిల్లేడు చెట్లు, సర్కారు కుమ్మ చెట్లు, పాడుబడ్డ ఇండ్లు, కూలిపోయిన డెబ్రిస్ తీయరు, పాడుబడ్డ బావులు ఉంటే వాటిని పూర్తి చేయరు, బోర్లలో పిల్లలు పడి చచ్చిపోతూ ఉంటారు, టీవీలలో వస్తూ ఉంటాయి, పేపర్లలో. ఇవన్నీ ఎందుకుంటాయి అధ్యక్ష? ఈరోజు అందుకే దాన్ని అంతా పొడగొట్టాలని చెప్పి చాలా పటిష్టమైనటువంటి పంచాయతీరాజ్ చట్టం మనం తెచ్చినాం. మేము రిక్రూట్ చేసినటువంటి 9,500 పంచాయతీ కార్యదర్శులు ఎవరైతున్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వకుండా ప్రొబేషన్ పెట్టినాం 3 సంవత్సరాల పాటు. వాళ్ళు భయంతో భక్తితో పనిచేయాలి. లక్ష్యాలు నెరవేరిస్తేనే, ప్రభుత్వం విధించిన కండిషన్ల ప్రకారం పనిచేస్తేనే మీకు రెగ్యులర్ అయిద్దని చెప్పి కూడా పెట్టినాం. అధ్యక్ష, ప్రజలకు ధైర్యం కావాలి. చెత్త కనుక రోడ్డు మీద వేస్తే 500 రూపాయల ఫైన్ పెడతామని చట్టం తెచ్చినాం అధ్యక్ష. మన జరిగిన జనరల్ ఎలక్షన్ కన్నా చాలా ముందు చట్టం పాస్ అయింది. చట్టంలో చర్చలో నేనే పాల్గొని వివరాలు చెప్పినాం. మాకు తెలుసు మేము ఎలక్షన్లో పోతున్నామని, అయినా సాహసం చేసి ప్రజలకు కూడా 500 రూపాయల పన్ను వేసినాం అధ్యక్ష. ఫైన్ వేస్తామని చెప్పిన 100కు 100% నేను తమకు హామీ ఇస్తా ఉన్న అధ్యక్ష. మధ్యలో కొన్ని కోడ్స్ అడ్డం వస్తాయి. 4 రోజులైతే మన రాష్ట్రంలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వస్తుంది అధ్యక్ష. దాని తర్వాత ఎంపీ ఎన్నికల, లోక్సభ ఎన్నికల కోడ్ వస్తుంది. ఆ కోడ్లు దాటాలి, కొన్ని ఇంప్లిమెంట్ కావాలంటే, కొన్ని చేయాలంటే ఆ కోడ్స్ అడ్డం వస్తుంటాయి. మే నెలలో ఒకసారి లోక్సభ ఎన్నికలు పూర్తయిపోతే నేను తమరికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, ఖచ్చితంగా పంచాయతీరాజ్ చట్టాన్ని 100కు 100% అవసరమైతే కొద్ది రోజులు ఆ శాఖ నా దగ్గరనే ఉంచుకోనైనా పర్వాలేదు, 100కు 100% చాలా కఠినంగా ఆ చట్టాన్ని అమలు చేస్తాం. ఆ అలవాటు రావాలి, ఆ పద్ధతి కావాలి. ఒక 3 నెలల తర్వాత అధ్యక్ష, మే, జూన్, జూలై, ఆగస్టు 3-4 నెలల తర్వాత కళ్ళు మూసుకొని మనం ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా పరిశుభ్రంగా కనపడాలి. పిచ్చి మొక్కలు కనపడద్దు, డెబ్రిస్ కనపడద్దు, దోమలు కుట్టే ఊరు ఉండద్దు. ఆ చర్యలు తీసుకుంటాం, అమలు చేపిస్తాం. డెఫినెట్గా ఆ దిశగా గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ సహకారం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మనందరం పూనుకుంటేనే ఈ పనులు అయితే తప్ప గవర్నమెంట్ ఒక్కలే చేస్తే, ఒక అధికారి చేస్తే, ఒక ముఖ్యమంత్రి చేస్తే కాదు. కాబట్టి ఏ నియోజకవర్గ శాసనసభ్యులు ఆ నియోజకవర్గంలో దయచేసి ఎన్నికైన సర్పంచులను ఎడ్యుకేట్ చేసి, వార్డు మెంబర్లను ఎడ్యుకేట్ చేసి, ప్రజలను ఎడ్యుకేట్ చేసి, ఇది మన కోసం జరిగే మంచి అని చెప్పి వాళ్ళు కూడా దానిలో భాగస్వామ్యం చేసే విధంగా గౌరవ శాసనసభ్యులు కూడా దీనిలో భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. 2-3 విషయాలు స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. పోడు భూముల విషయంలో కూడా చెప్పినారు, అవి పెండింగ్ పెట్టింది కూడా వీళ్ళే అధ్యక్ష, వేరే ఎవరో కాదు. మళ్ళీ నేనంటే ఎత్తిపొడిచినట్టు అంటున్నాను. ఎక్కడి నుంచి పెండింగ్ నుంచి వచ్చింది? ఇది మీరు ఉన్నప్పుడు క్లియర్ చేస్తే పోయేది కదా. రకరకాలు ఇచ్చినారు అధ్యక్ష, అసైన్మెంట్ ఇచ్చినారు. నిజామాబాద్ జిల్లాలో, తమరు తెలుసు, నిజామాబాద్ జిల్లాలో ఫారెస్ట్ భూమిలో అసైన్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చినారు, వీరి హాయంలోనే ఇచ్చినారు. దానికి పరిష్కారం రావాలి. వాళ్ళు అందరు రైతులకు ఇచ్చినట్టు మాకు ఏంటి సార్ రైతు బంధు అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఎస్, డెఫినెట్గా వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి అడుగుతా ఉన్నారు. నిన్న గిరిజన శాసనసభ్యులు నా దగ్గరకు వచ్చినారు అధ్యక్ష. నేను హామీ ఇచ్చినాం, ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పినాం,
ఎన్నికల సభలో కూడా నేను చెప్పినాను. నేనే స్వయంగా చీఫ్ సెక్రటరీ టు విఆర్ఓ వరకు ఉండే విధంగా రెవెన్యూ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు, అటవీ పీసీసీఎఫ్ గారు అందరిని తీసుకొని వచ్చి ప్రజా దర్బార్ లాగా పెట్టి ఈ పోడు భూములు, అటవీ భూములకు సంబంధించి ఒకసారి కంప్లీట్ దాన్ని పరిష్కరిస్తామని చెప్పినాం. అధ్యక్ష, ఇంకొక విషయం కూడా నేను ప్రజలకు స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. నిన్న శాసనసభ్యులు వచ్చినప్పుడు నేను అదే మాట చెప్పినా. అడవులను కూడా పరిరక్షించే బాధ్యత మన మీద ఉంది. అది పోతే మనం ఏం చేయలేం. మన వల్ల ఏం కాదు. ఈరోజు అధ్యక్ష సిగ్గుపడాలి మనం. హైదరాబాద్ కూడా అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. ఢిల్లీలో అయితే చాలా వచ్చినాయి. ఆక్సిజన్ క్లబ్బులు డబ్బులు పెట్టి ఆ గదిలో వచ్చి ఆక్సిజన్ పిలుచుకొని రావాలి అధ్యక్ష. ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి ఇది మంచిది కాదు. మనం ఎంత వెల్త్ క్రియేట్ చేసినా, ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా బతకగలిగే పరిస్థితి సమాజాన్ని లేకపోతే ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు. మనం ఉండం కానీ మన పిల్లలు, మన తర్వాత పిల్లలు జనరేషన్స్ ఉంటాయి అధ్యక్ష, ప్రజలు ఉంటారు. కాబట్టి ప్రజలు జీవించగలిగే పరిస్థితి ఉండాలి. జీవించగలిగే పరిస్థితి ఉండాలంటే ధ్వంసమైనాయి, అడవులు ధ్వంసమైనాయి. ఎవరి పీరియడ్ అయినాయి మళ్ళీ నేను చెప్తే మళ్ళీ ఎత్తిపొడిచిన అంటారు. ఏమేం జరిగిందో అందరికి తెలిసి చరిత్ర. నేను మొన్న కఠినంగా రివ్యూ మీటింగ్ తీసుకొని చాలా సీరియస్గా చెప్పినాం. కలప దొంగల భరతం పడతా ఉన్నాం. ప్రొఫెషనల్ అఫెండర్స్ని పీడీ యాక్ట్లో లోపడదోయమని చెప్పినాం. 100% దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. రాబోయే రోజులలో ఒక్క చెట్టు కూడా ఎవరు కొట్టకుండా కలప స్మగ్లర్లు ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై అయినారు. 459 మంది లిస్టు కూడా వచ్చింది. ప్రొఫెషనల్ అఫెండర్స్ ఎక్కడున్నారో ఆ ప్రాంతాలు, ఏరియాలు అన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి చాలా కఠినంగా ఆ విషయంలో వ్యవహారం చేయబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఉక్కు పాదంతో ఈ కలప స్మగ్లింగ్ కూడా అణిచివేస్తాం. అడవుల పెంపకాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. ఫారెస్ట్ రిజర్వేషన్ కూడా ముందుకు తీసుకొని పోతాం. అదే సందర్భంలో అధ్యక్ష, పోడు భూముల వ్యవహారంలో దీన్ని ఎక్కడనో కాడ మనం అరికట్టాలి. ప్రతి సంవత్సరం రావడం, పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ నుంచి గొత్తి కోయలు రావడం, మన కోయలు హక్కులు హరించే విధంగా వాళ్ళు గుడిసెలు వేయటం, అడవులు నరకటం, ఇది ఒక అనామతిగా మారిపోయింది. దీనికి ఎక్కడనో ఒక స్వస్తి పలకాలి, మనం భరతవాక్యం పలకాలి, ఒక ముగింపు రావాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళని రక్షిస్తూనే భవిష్యత్తులో ఫర్దర్ అడవులను నరికివేత ఆగిపోవాలి. దానికోసం గౌరవ శాసనసభ్యులు, గిరిజన శాసనసభ్యులతో నేను చెప్పడం జరిగింది. మనందరం కలిసి త్వరలోనే రాష్ట్రంలో ఉండే గిరిజన ప్రజాప్రతినిధులను, గిరిజనుల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను సమావేశం పిలిచి నేనే స్వయంగా మాట్లాడి అందరం కలిసిపోదాం, దాన్ని పరిష్కారం చేద్దామని చెప్పినాం. ఈ సందర్భంలో ప్రజలకు ఒక అపోహ ఉంటుంది అధ్యక్ష, దాన్ని దూరం చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది. అటవీ చట్టాలు మన పరిధిలో ఉండవు అధ్యక్ష, అవి సెంట్రల్ యాక్ట్స్. అటవీ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రాధికార సంస్థలు కూడా దాన్ని చాలా కీన్గా మానిటర్ చేస్తూ ఉంటాయి. చాలా కఠినమైన చట్టాలు. క్యాంపా కింద ఫండ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ దేశంలో సుమారు 50,000 కోట్ల రూపాయలు సుప్రీంకోర్టు డైరెక్షన్లో అక్కడ పడి ఉన్నాయి అధ్యక్ష. అవి రిలీజ్ చేస్తామని కోరితే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మెల్లగా చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే చట్టం పాస్ అయింది అధ్యక్ష. ఇప్పుడు డబ్బు వచ్చే ఆస్కారం ఉంటుంది. మన రాష్ట్రమే కూడా ఒక 2,500,000 కోట్లు ఆ క్యాంపా కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ ఇప్పుడు రిలీజ్ అవుతాయి. అధ్యక్ష, నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అందులో ROFR పట్టా ఇచ్చినా, అది పోడు వ్యవసాయం అయినా, దాని ప్రభుత్వం గుర్తించినా, వాళ్ళకైనా సహకారం ఇచ్చినా కూడా దాని యొక్క ఓనర్షిప్ మాత్రం మారదు అధ్యక్ష. అవి అటవీ భూములుగానే పరిగణించబడతాయి తప్ప వాటికి పట్టాలు రావు. ఎవరు కూడా ఇప్పించలేరు. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇయ్యలేదు, ఎవరు కూడా ఇయ్యలేరు. కాగితం ఇచ్చిన వాళ్ళ చేతికి అంతవరకే తప్ప ఇయ్యలేం. అది ఎట్లుంటుంది అధ్యక్ష, ROFR కానీ ఇంకోరు కానీ ఇస్తే ఫారెస్ట్ లైక్ క్రాప్స్ వేసుకొని వాళ్ళు బతకచ్చు. పండ్ల తోటలో ఆర్చర్డ్స్ పెట్టుకొని వాళ్ళు జీవనం సాగించవచ్చు అనేదే చట్టం చెప్తుంది తప్ప చట్టం అంతకన్నా చెప్పదు. కాబట్టి ఆ ఫారెస్ట్ భూముల యొక్క ఓనర్షిప్ ఎట్టి పరిస్థితుల్లో మారదు. కానీ దానిలో జీవిస్తున్న గిరిజనులు, పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు డెఫినెట్గా ఒక రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఎంతవరకు అయితే ఆక్రమించున్నారో, ఎంతవరకు అయితే దున్నుకుంటున్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా భవిష్యత్తు ఆక్రమణలు జరగకుండా, అడవి నాశనం కాకుండా కూడా చూడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. దానికోసం కూడా త్వరలోపలనే కార్యాచరణ ప్రకటించి దానికి ఒక ముగింపు ఈ టర్మ్లో 100% తెస్తాం. వీలైతే ఒక సంవత్సరం లోపే దాన్ని జీరో కూడా చేస్తామని నేను ఆ పేద రైతులకు, గిరిజన రైతులకు హామీ ఇస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, వెంకటరామరెడ్డి గారు ఇంకో మాట చెప్పినారు. గవర్నర్ ప్రసంగంలో వివరాలు లేవు. ఉండవండి. గవర్నర్ ప్రసంగంలో వివరాలు ఎట్లుంటాయి సార్? ఉండటానికి ఆస్కారమే లేదు. అది బడ్జెట్ డాక్యుమెంట్ కాదు కదా సార్, అది వివరాలు ఉండవు.
గవర్నర్ ప్రసంగం కానీ రాష్ట్రపతి ప్రసంగం కానీ అధ్యక్ష మరి నేను చాలాసార్లు ఉన్నా, నేను ఇప్పుడు 8 సార్లు ఎమ్మెల్యే అయినా, 5 సార్లు ఎంపీ అయినా, కేంద్రంలో మంత్రి ఉన్నా, ఆడ కూడా రాష్ట్రపతి ప్రసంగం వినేటువంటి భాగ్యం నాకు కలిగింది. బ్రాడ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ చెప్తారు అధ్యక్ష, మైన్యూట్ డీటెయిల్స్ చెప్పరు. ఇట్ ఈస్ నాట్ ఎ బడ్జెట్ డాక్యుమెంట్. లెక్కలు, ఆచారాలు, పత్రాలు, ఫిగర్స్ అవన్నీ ఉండయి. బ్రాడ్ పర్స్పెక్టివ్, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది అని స్థూలమైనటువంటి అది చెప్తారు తప్ప గవర్నర్ ప్రసంగంలో అన్నీ చెప్పారు అధ్యక్ష. అసలు ఉండాలని ఆశించడమే మంచిది కాదు, ఆ విధంగా ఉండదు. చాలా గొప్పగా ఉంది మన గవర్నర్ గారి ప్రసంగం. ఏం ఉండాలన్నా అది ఉన్నది అధ్యక్ష, ఏం ఉండకూడదు అది లేదు. కాబట్టి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు, అపోహలు అవసరం లేదు. ఈ గవర్నర్ గారు అంటే నేను ఎందుకు చెప్తున్నట్టే అండి, ఒక చిన్న మాట చెప్తాం అనుకో, కొన్ని విషయాలు మన దేశంలో అధ్యక్ష రొటీన్ అయిపోయింది. ఎట్లా ఉంటుందంటే ఒక గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంటు బడ్జెట్ పెడుతుంది, మీరు స్టీరియోఫోనిక్ అన్నమాట. ఇక మీడియా పాయింట్ కాడికి పోతే అధికార పార్టీ శాసనసభ్యులందరూ ఆహా బడ్జెట్, ఓహో బడ్జెట్, ఇంతపాటి బడ్జెట్ ఇదివరకు రాలేదు చరిత్రలో అని అధికార పార్టీ శాసనసభ్యులు. ప్రతిపక్ష శాసనసభ్యులు సప్పగున్నది, ఈ విద్యార్థుల వ్యతిరేక బడ్జెట్, ఇది వ్యతిరేక బడ్జెట్. సార్ 1947 to now this has become a regular feature. ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ద డెమోక్రసీ సార్? మంచిదా ఇది? మంచిదా అండి? ఇదే ఉంటుందా రొటీన్? ఒక్క బడ్జెట్లో ఒక్క మంచి పని కూడా ఉండదా? దాన్ని అప్రిషియేట్ చేయము. అంటే డెమోక్రసీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి అధ్యక్ష. నేను కూడా రాజకీయ కార్యకర్తగా ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన వ్యక్తిగా నేను మనవి చేస్తా ఉన్నా, ఈ బేసిజాలు పనికిరావండి. ఇవి రొటీన్ పనిచేస్తలేవు కూడా. ఈ స్టీరియోఫోనిక్ విమర్శలు, స్టీరియోఫోనిక్ పొగడతలు పనిచేస్తున్నాయంటే పనిచేస్తలేవు, కానీ మనం దాని నుంచి బయటకు వస్తలేము. రావాల్సిన అక్కర ఉన్నది. కొత్త తరం నాయకులన్నా కనీసం దీని మీద కొంచెం డైనమిక్గా, ఎక్స్ట్రా డైనమిక్గా ఆలోచించి రావాలి. వీ షుడ్ కమ్ అప్ అబోవ్ ఆల్ దీస్ థింగ్స్. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా, ఆశ కూడా ఉంది నాకు. ఇది రొటీన్ విమర్శలు, రొటీన్ ఇది కాకుండా ప్రాక్టికల్గా మాట్లాడడం మంచిది అధ్యక్ష. అధ్యక్ష సరే, రాజా సింగ్ గారు చెప్పినారు, బలాల గారు చెప్పినారు, వారు ఐటీ పార్క్ని ఓల్డ్ సిటీ అని బలాల గారు చెప్పినారు, ఈ షియా సున్నీల విషయంలో చెప్పినారు, ఇతర సమస్యలు చెప్పినారు. రాజా సింగ్ గారేమో డ్రగ్స్ విషయంలో చెప్పినారు. కేసీఆర్ కిట్స్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తానని అడిగినారు అధ్యక్ష. వారు ఎందుకంటే ఇచ్చిందేమో చెప్పుకుందామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ కారణం లేదండి, ఏ కారణం లేదు. కేసీఆర్ కిట్స్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని భ్రమలో ఆయన చెప్పినాడు అధ్యక్ష. 5 న్యాయ పైసలు కూడా లేవు. అచ్చంగా మన సొమ్మే, మన రాష్ట్రం బడ్జెటే, కేంద్రం సంబంధమే లేదు అధ్యక్ష. ఇదే అధ్యక్ష ఇక్కడనే సమస్య వచ్చేది. ఎక్కడ అంటే ప్రధానమంత్రి గారికి నాకు 2-3 సార్లు వాదం జరిగింది అధ్యక్ష. నరేంద్ర మోడీ గారికి నాకు వాదం జరిగింది. నేను పోయినప్పుడు అలానే కాగితం ఇస్తూ ఉంటాడు. కాగితంలో ఏమిటో ఫ్రంట్ లైన్ ఫస్ట్ పేజ్ ఫస్ట్ సెంటెన్సే, తెలంగాణ డిడ్ నాట్ జాయిన్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అంటూ. ఆయుష్మాన్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం పథకం పెట్టినా అన్ని రాష్ట్రాలను జైన్ కామని కోరినా. మేము జైన్ కాలే, మనం కాలే అధ్యక్ష. ఎందుకంటే అది డిసడ్వాంటేజ్ ఉంది దాంట్లో, ప్రజలకు లాభం కన్నా కీడెక్కువ జరుగుతుంది. మన దగ్గరనేమో అధ్యక్ష ఎవరు తెస్తే చరిత్రలో వాళ్ళ కీర్తి ఉంటుంది అధ్యక్ష, దాన్ని ఎవరు కాదనలేదు, తుడిచేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెచ్చిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్, డెఫినెట్లీ వెరీ గుడ్ స్కీమ్. మాకు బేసిసాలు లేవు అధ్యక్ష, మంచిని ఒప్పుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఎవరో అధికారులు ఆయనకు చెప్పినారు, పార్టీ వాళ్ళని చెప్పి ఉండొచ్చు, మంచి ఆలోచన చేసినాడు ఆయన. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్. ఇప్పుడు ఆ కేంద్రం పెట్టిన ఆయుష్మాన్ భారత్ కంటే ఇది ఎన్నో రెట్లు మెరుగైన పథకం. మేము గత 4.5 ఏళ్ళు మేము కొనసాగించినాం అధ్యక్ష. అదే పథకాన్ని యథాతథంగా కొనసాగించాం డెఫినెట్గా. దాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం, ఇప్పుడు కూడా ముందుకు తీసుకొని పోతాం. నేను మోడీ గారికి అదే చెప్పిన, ఇది మేము పెట్టలే స్కీము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు తెచ్చినారు, చాలా చక్కగా ఉంది, దాన్ని మేము ఇంకా బెటర్ చేసుకుంటా ఉన్నాం, ఇంకొద్ది అడిషన్ చేస్తూ ఉన్నాం దానికి. ఆయన అప్పుడు 108 అని వారు పెట్టినారు, మేము ఇంకోటి పెట్టినాం, అమ్మఒడి అని పెట్టినాం, ఇంకా కొన్ని యాడ్ చేసినాం దానికి, ఇంకా దాన్ని మంచి స్ట్రెంథెన్ చేసుకునే ప్రయత్నం చేసినాం. కాబట్టి మీది ఇన్ఫీరియర్ ఉంది స్కీమ్, మేము జాయిన్ కామని చెప్పాను, కుండబద్దలు కూడా చెప్పాను. అట్లే కొన్ని భ్రమలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ పార్టీ వారు కూడా చాలా తమాషాలు మాట్లాడతారు అధ్యక్ష. మేము ఇన్ని ఇచ్చినాం, డబ్బులు అన్ని ఇచ్చినాం, మీరు ఇచ్చింది ఏంటన్నా నాకు అర్థం, మా హక్కు అది. సెంట్రల్ డెవల్యూషన్ ఇస్ ద రైట్ ఆఫ్ 29 స్టేట్స్ ఇన్ ద కంట్రీ. కేంద్ర పన్నులలో వాటా అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, దాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా ఇవ్వాల్సిందే, తప్పని పరిస్థితి. కాబట్టి ఆ భ్రమల నుంచి బీజేపీ వాళ్ళు కూడా బయటికి రావాలని చెప్పి కోరుతా ఉన్నా.
కేసీఆర్ కిట్లలో రూపాయి నోటు కూడా లేదని కేంద్రంది అచ్చంగా మనదే. డ్రగ్స్ మన దగ్గర తక్కువ మోతాదులో ఉన్నాయి. మనం అసలు డ్రగ్స్ స్టేట్లో ఫిగరే కాము. డ్రగ్స్ లెక్కలలో మీరేం ఫికర్ చేయకండి రాయసింగ్ గారు, దాన్ని తీసుకుంటాం. ఆ ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసినారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ధూల్పేట రిహాబిలిటేషన్ విషయం మీరు చెప్పినారు 100%. లాస్ట్ టర్మ్లో నేను వస్తాను మీకు చెప్పినాక నేను రాలేదు, నేను ఫెయిల్ అయినా. ఐ హావ్ టు యాక్సెప్ట్. ఈ టర్మ్లో తప్పకుండా ధూల్పేటకు వచ్చి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళకు ఏం చేయాలో ఆలోచించి మీ సలహా కూడా తీసుకొని ధూల్పేట ప్రజలకు రిహాబిలిటేషన్ కల్పిస్తామని మనం చేస్తా ఉన్నాం. ఇల్లీగల్ బెట్టింగ్స్ కొన్ని జరుగుతున్నాయని చెప్పినా తప్పకుండా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. మీకు తెలుసు గతంలో బస్తీకో పేకాట క్లబ్బు, పుటకో క్లబ్ అని ఉండేది. ఇప్పుడు ఆ క్లబ్బులు పోయినాయి, గుడుంబా పోయింది, చాలా దరిద్రాలు పోయినాయి. ఇల్లీగల్ బెట్టింగ్ కూడా తప్పకుండా ఉక్కుపాదం మోపుతాం. ఇది మంచిది కాదు కాబట్టి అది ఇల్లీగల్ ఉన్నట్టయితే దాని మీద డెఫినెట్గా చర్యలు తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం. అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా అధ్యక్ష, ఇది బేసియానికి చెప్పే విషయం కాదు. 2,70,000 పైచీలకి ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి 10,000 నేను ఒక తెలుస్తలేదు పాపం కొన్ని చోట్ల. అన్ని ఒక్కొక్క శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీలనే 3,000 ఇళ్ళు నిర్మాణం అయినాయి అధ్యక్ష. అయినాయి అయిన కాడ అయినాయి. శాసనసభ్యులు చొరవ తీసుకుని చోట కొన్ని అయినాయి. కొత్త టైప్లో వచ్చిన కొత్త పథకం కాబట్టి అధ్యక్ష మేము 2 మార్పులు చేసినాం. ఏం మార్పులు చేసినాం అధ్యక్ష? ఇది విచ్చలవిడిగా తామరతంపర పోతా ఉంది, కరెక్ట్ కాదు. అవినీతి అద్భుతంగా ఉంది, దాన్ని తీసేయాలనుకున్నాం. గౌరవ శాసనసభ్యులకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా అధ్యక్ష. అందరూ వాపసు రాలేదు, కొందరు ఓడిపోయినారు, కొందరు వచ్చినారు. కానీ ఒక పాలసీ మేము పెట్టినాం. గ్రామం మీరు సెలెక్ట్ చేయండి, పట్టణం అయితే ఏరియా మీరు సెలెక్ట్ చేయండి, కాన్స్టిట్యూన్సీలో మీకే అధికారం శాసనసభ్యులకి. కానీ బెనిఫిషియరీని మాత్రం మనం సెలెక్ట్ చేయొద్దు అని ఒక నిబంధన పెట్టుకున్నాం అధ్యక్ష. అంతకుముందు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసేవాళ్ళు, లిస్టులు ఇచ్చేవాళ్ళు. నేను కూడా ఇచ్చిన అధ్యక్ష, నేను ఎమ్మెల్యే ఉన్న కాలం నేను కూడా ఇచ్చిన. కానీ దానిలో అవినీతి చోటు చేసుకున్నాను. కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎవరో ఒక వర్కర్ అని ఇస్తే ఇంకో ఆయన దానికి పరంపర ఆగదు. కాబట్టి అధికారులను అయితే మనం కఠినంగా శిక్షించవచ్చు, వాళ్ళని ఆన్సర్ అడగచ్చు. మనం పెడితే ఇబ్బంది వస్తుంది, ఆ చెడ్డ పేరు మనకెందుకని గౌరవ శాసనసభ్యులు నేను కోరిన అధ్యక్ష. లాటరీ వేసి తీస్తా ఉన్నాం అధ్యక్ష. ఈవెన్ చీఫ్ మినిస్టర్స్ కాన్స్టిట్యున్సీస్ ఆల్సో నాట్ ఎగ్జెంప్టెడ్. మంత్రుల నియోజకవర్గాలు కూడా ఎగ్జామ్షన్ లేదు అధ్యక్ష. దీనిలో ఖచ్చితంగా కట్టిన ఇళ్లకు లాటరీ తీస్తాం, ఎవరికి వస్తే వాళ్ళకే ఇస్తారు అధ్యక్ష. కట్టేది పేదవారికి అయినప్పుడు ఏ పేదవారికి అయితే మనకు నష్టమేముంది అధ్యక్ష? ఆ ఎలిజిబిలిటీని జిల్లా కలెక్టర్కి పెట్టినాం. ఏమాత్రం పొరపాటు జరిగినా చాలా కఠినమైన చర్యలు తీసుకున్నామని చెప్పినాం. అదే ప్రకారం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరంలోనే ఇప్పుడు దాదాపు ఒకటే చోట 15,600 ఇండ్లు ఆల్మోస్ట్ దగ్గర పడతా ఉన్నాయి అధ్యక్ష. తెల్లాపూర్ కదా అది, కొల్లూరులో 15,600 హౌసెస్ అండర్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతా ఉన్నాయి అధ్యక్ష. స్థలాల పరిశీలన జరుగుతూ ఉంది. హైదరాబాద్ సిటీలోనే అన్ని కార్నర్లు కలిపితే 30,000 ఇండ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. జిల్లాలలో జరుగుతూ ఉన్నాయి. 1,00,000 కోసం ప్రణాళికలు కూడా జరుగుతూ ఉన్నాయి. నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా అధ్యక్ష, ఒక సాహసం చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులను, సర్పంచ్లను బాధ్యులను చేస్తూ రూరల్ ఏరియా నుంచి మాత్రం 100% తెప్పిస్తాం అధ్యక్ష. ఆఫ్టర్ మే అసలు కట్టవలసిన ఇండ్లు ఎన్ని ఈ రాష్ట్రంలో తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకసారి తేలాలి లెక్క. ఇందులో అవినీతి పోవాలన్నా, స్పష్టత రావాలన్నా ఈ రాష్ట్రంలో మనం నిర్మాణం చేయాల్సిన ఇండ్లు ఎన్ని అసలు. మేము ర్యాండమ్ అధ్యక్ష తమకు తెలుసు ఒకటి సర్వే చేసినాం గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. చేస్తే దానిలో 8 లక్షలు కడితే సరిపోద్దని తేలింది. కొన్ని లెక్కలు అట్లా వచ్చినాయి. ఇంకా కొందరు ఇంకోటి చెప్తా ఉన్నారు. మరి గత లెక్కలు చూస్తే అయితే అనేక లక్షల ఇండ్లు కట్టినట్టు 60-70 లక్షల ఇండ్లు కట్టినట్టుంది అధ్యక్ష. టీడీపీ కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇండ్లు 70 చాలా చాలా పెద్ద సంఖ్యలో. మరి అన్ని కట్టిన తర్వాత ఇంకెట్లా అవసరం పడతాయి అధ్యక్ష? అంటే ఏదో తమాషా ఉంది. కాబట్టి బాధ్యత గల ప్రభుత్వంగా మేము ఒక సాహసం చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదల కోసం నిర్మించవలసిన ఇండ్ల సంఖ్య ఎంత తేలుస్తాం అధ్యక్ష. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని నిర్ణీతమైన గడువు పెట్టి అధికారులకు బాధ్యత పెట్టి ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ గ్రామ పంచాయతీ ఇయ్యాలా, అది గ్రామ పంచాయతీల బాధ్యత. వారి ఊరిలో ఇండ్ల నిర్మాణం, ఇండ్ల అవసరం ఉన్న పేదలు ఎందరున్నారు. ఇంకో మాట కూడా ఎన్నికలలో మేము హామీ ఇచ్చినాం అధ్యక్ష, ప్రజలకు హామీ ఇచ్చినాం. గవర్నమెంట్ కట్టే కాలనీలే కాకుండా సొంత స్థలాలు కలిగి ఉన్న వారికి కూడా 5 లక్షలు లేదా 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పినాం. హామీ కట్టుబడి ఉంటాం. ఎంతమందికి ఇస్తామనేది మేము బడ్జెట్ సందర్భంగా మనవి చేస్తాం అధ్యక్ష. బడ్జెట్ కూడా అధ్యక్ష ఇప్పుడు సంధి పీరియడ్లో ఉన్నాం, ట్రాన్సిషన్లో ఉన్నాం. ఎందుకు ట్రాన్సిషన్ అంటే
గౌరవ సభ్యులందరి యొక్క అవగాహన కోసం నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. మన దేశంలో అవలంబించే విధానంలో ఫైనాన్స్ కమిషన్ కీలకమైన పాత్ర వహిస్తుంది అధ్యక్ష. ఈ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అపాయింట్ అవుతుంది అధ్యక్ష. అవి వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని రాష్ట్రాలతో చర్చలు జరుపుతారు. చర్చలు జరిపి రాష్ట్రాలు ఇచ్చే మెమోరాండమ్స్ కానీ ఫీలింగ్స్ కానీ మంచిగా చెడ్డగా తీసుకుంటారు, విషయాలు పరిగణలోకి తీసుకుంటారు. దాని ప్రకారంగా నిర్ణయిస్తారు అధ్యక్ష. ఈ స్టేట్కి ఎంత ఉండాలి డెవల్యూషన్, ఏ పద్ధతిలో ఉండాలి నిర్ణయం ఉంటుంది. వారి నిర్ణయం రావాలి. అయితే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ను కొత్తగా వచ్చే కేంద్రం మరి ఆమోదిస్తుందా, మార్పులు చేస్తుందా, ఆ అంశం కూడా తేలాలి. ఈ మే తర్వాత ఎన్నుకోబడే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వ విధానం ఏముంటుంది, అది కూడా తేలాలి. అందువల్ల మనకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విషయాలు తేలకుండా మనం ముందుకు పోలేం. అందువల్ల సమగ్రంగా ముందుకు పోలేం, బలమైన అడుగులు వేయలేం. కాబట్టి మనం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్స్పెండిచర్ పర్మిషన్ తీసుకొని, హౌస్ పర్మిషన్ తీసుకొని 2-3 మంత్స్లో పెద్ద మునిగిపోయేదేం లేదు. కాబట్టి ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. బట్ బ్రాడ్ పాలసీ ఒకటి వస్తారు. ఈలోపు డెఫినెట్గా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఫిబ్రవరిలో మనం టైం ఇచ్చున్నాం అధ్యక్ష. బహుశా 15-16 అనుకుంటా ఫిబ్రవరిలో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మన రాష్ట్రానికి టైం ఇచ్చున్నారు. వారు వచ్చినప్పుడు నేను కూడా హాజరు కావాల్సి ఉంటుంది, నేను చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక 5 years టర్మ్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ జరుగుతాయి అధ్యక్ష. వీటన్నిటి బిఎస్గానే మనం ముందుకు వేసుకుంటాం. అయితే అధ్యక్ష, గౌరవ సభ్యులకు తమ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నాం. చీకట్లోకి బాణం వేసినట్టుగా మేము పోదాల్చుకోలేదు అని చెప్పిన అధ్యక్ష. ఇందులో ఒక 3-4 విషయాలు చెప్తాను. ఒకటి, రాబోయే 5 సంవత్సరాలలో తెలంగాణ ఆర్థిక ప్రగతి, అసలు డబ్బు ఎంత ఉంటుంది మన దగ్గర, ఎన్ని వస్తాయి డబ్బులు, ఎన్ని మనం ఖర్చు పెడతాం అని ఒక అంచనా ఉండాలి అధ్యక్ష. ప్రస్తుతం మన రాష్ట్రం గ్రోత్లో ఇండియాలో నంబర్ 1 ఉన్నాం అధ్యక్ష. నిన్న చెప్పినాం గవర్నర్ గారి స్పీచ్లో, 4 సంవత్సరాలు కన్సిస్టెంట్గా 17.17% మన గ్రోత్ ఉంది అధ్యక్ష. 5th ఇయర్ ఇప్పుడు జరుగుతుండేది. ఇప్పుడు 29.93% మన సొంత వనరుల లభ్యత మన గ్రోత్ ఉన్నాం అధ్యక్ష. చాలా మంచి గ్రోత్. జిఎస్టీ వసూల్లో కూడా కంట్రీలో టాప్ నంబర్ 1లో ఉన్నాం అధ్యక్ష. చాలా విషయాల్లో నంబర్ 1 వచ్చినాం అధ్యక్ష. అందుకే రిజల్ట్స్లో కూడా నంబర్ 1 వచ్చినాం అధ్యక్ష. ప్రజలు వాటిగానే రాదండి. దీనికి చిన్న ఉదాహరణ అధ్యక్ష, నేను ఎవరు ఎప్పుడైనా చెప్తలేను, చిన్న ఉదాహరణ. డెఫినెట్గా చాలా విషయాలలో అవినీతి రహితంగా ఉన్నాం, నిర్మూలించగలిగినాం. కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేసినాం. ఎస్, అథారిటీగా నేను చెప్తా ఉన్నా. జరగనివ్వలేదు, దుశ్చర్యలు సాగనివ్వలేదు, కుంభకోణాలు లంబకోణాలు జరగలే. జరిగితే ఆగుతుందా అధ్యక్ష? బ్లాస్ట్ అవుతుంది. అవి జరగనివ్వలే. డిసిప్లిన్ పాటించినాం, కఠినంగా ఉన్నాం. అందువల్ల ఫలితాలు ఎట్లా ఉంటాయంటే అధ్యక్ష, ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇది లెక్క అధ్యక్ష, ఇది కథ కాదు, రికార్డ్ అయి ఉండే లెక్క, ప్రభుత్వంలో ఉండే లెక్క, సబ్జెక్ట్ టు ఆడిట్. మాకన్నా ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అధ్యక్ష. 10 ఏళ్ళు కంటిన్యూస్గా ఉన్నది. ఆ 10 సంవత్సరాలలో శాండ్ మైన్స్ మీద రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 9,56,00,000 అధ్యక్ష. 10 years 9,56,00,000. ఇప్పుడు ఇయ్యాలటి వరకు అధ్యక్ష, ఈరోజు ఇది అప్డేట్, నిన్నటి వరకు లెక్క. ఈరోజు ఉదయమే నేను మైనింగ్ కార్పొరేషన్ ఎండీతో మాట్లాడి తీసుకున్న లెక్క అధ్యక్ష. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో శాండ్ మైనింగ్ మీద, ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకున్న ఆదాయం 2,208 కోట్ల అధ్యక్ష. 10 ఏళ్లలో 9,56,00,000 వస్తే ఈ 5 సంవత్సరాలకి కంప్లీట్ కాలేదు అధ్యక్ష. ఇంకో 200 కోట్లు వస్తుంది. అంటే 2,400 కోట్లు. ఎక్కడ 10 కోట్లు, ఎక్కడ 2,400 కోట్లు అధ్యక్ష. సో ఎవరి కాలంలో ఏం పని జరిగిందో ఇది అర్థమైంది. ఆదాయం పెరిగిందంటే ఊరికే గాలిలో పెరగదు అధ్యక్ష. చాలా కఠినమైనటువంటి ప్రుడెన్స్ మెయింటైన్ చేయాలా. ఎవరైనా మనకని ఇవ్వాలంటే ఇవ్వాలా. మేము బంద్ చేసినాం అధ్యక్ష, ఆ విధంగా చేసినాం. అందువలనే ఈ ప్రగతి సాధ్యమవుతా ఉంది, ఈ గ్రోత్ సాధ్యమవుతా ఉంది. జిఎస్టీ కూడా అదేవిధంగా సాధ్యమవుతా ఉంది. అదే పద్ధతులలో 29.93 ఉంది అధ్యక్ష. మనకు అననుకూలమైన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా, అననుకూలం ఎందుకంటున్న మాట అధ్యక్ష, ఈ మాట అనవలసి వస్తుంది. నేను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అనవలసి వస్తుంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది అధ్యక్ష. ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మనకు అదనంగా ఇవ్వలేదు అధ్యక్ష. నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ. నేను ఒక 500 రిప్రజెంటేషన్లు ఇచ్చిన. అయా, సమైక్య రాష్ట్రంలో కష్టపడ్డది మేము, మునిగిపోయింది మేము, నష్టపోయింది మేము,
వలసలు పోయిన మా రైతులు, ఆత్మహత్యలు చేసుకున్నారు మా రైతులు, నీళ్లు మాకు రాలే, మా గొంతులు ఎండినాయి, మా పొలాలు బీలు వారినాయి అని దండం పెట్టి ఒక 500 రిప్రజెంటేషన్లు ఇచ్చిన అధ్యక్ష, మంత్రులు కావచ్చు, నేను కావచ్చు. ఫైనాన్స్ కమిషన్ మన నీతి ఆయోగ్ వాళ్ళు 2 పథకాలు మంచిగా ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాయి. మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ రెండింటికి కలిపి వీళ్ళకు దే డిజర్వ్ సెంట్రల్ గవర్నమెంట్స్ హెల్ప్, కాబట్టి 24,000 కోట్లు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని రికమెండేషన్ చేసిన అధ్యక్ష. 24 రూపాయలు కూడా ఇయ్యలే. నీటిపారుదల మాకు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వను, ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి ప్రకటించమన్నాం, చేయలే. ఏ రంగంలో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలే అధ్యక్ష. ఒక్కటంటే ఒక రూపాయి. రాజ్యాంగబద్ధంగా కేంద్ర పన్నుల వాటాలో మనకు రావాల్సినటువంటి డెవల్యూషన్ ఫండ్సే తప్ప, మన వాటా తప్ప అదనపు రూపాయి రాలే. అంటే మనకు గత 4.5 సంవత్సరాలు కేంద్రంలో అననుకూలమైన ప్రభుత్వం ఉంది తప్ప అనుకూలమైన ప్రభుత్వం లేదు. అయినప్పటికీ మనం గ్రోత్ సాధించాం. రేపటికి కూడా ఇప్పుడున్న ఈ పెరుగుదల, దీని యొక్క ఉజ్జాయింపుగా లెక్కలు తీసినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చే 5 ఏళ్లలో సమకూర్చుకునే డబ్బు, ఖర్చు పెట్టే డబ్బు సుమారుగా 10 లక్షల కోట్లు ఉంటుంది అధ్యక్ష. 10 lakh crores మనీ మనకు సంపాదిస్తాం, ఖర్చు కూడా చేస్తాం. దీన్ని ఏ విధంగా చేయాలా అనే లెక్క ఉంటుంది. మనకు అనుకూలమైన కేంద్ర ప్రభుత్వం ఉంటేనేమో ఇంకా 1.5-2 లక్షలు కోట్లు అదనంగా వచ్చే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఒకవేళ లేకపోతే ఏ సాయం జరగకపోతే మనకు మనమే అనుకుంటే ఈ 10 లక్షల కోట్లు మనకు వస్తుంది అధ్యక్ష. 10 లక్షల కోట్లలో ఈ విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, నా బాధ్యత, బిగినింగ్ కాబట్టి చెప్పాలి. పాత అప్పులు కావచ్చు, కొత్త ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న అప్పులు కావచ్చు, మనం రీపేమెంట్ చేయాల్సిన డబ్బు ఉంటుంది అధ్యక్ష. అది ఛార్జ్డ్ మనీ అంటారు, మన దగ్గర ఉండదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం రీపే అయిపోయినా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళే కట్ చేస్తాం, కాబట్టి అది ఛార్జ్డ్ అకౌంట్లో పోతుంది అధ్యక్ష. ఛార్జ్డ్ అకౌంట్లో డెట్ సర్వీస్ ఏదైతే మనం అప్పులు చెల్లించానో ఈ 5 ఏళ్లలో మనం చెల్లించాల్సిన అప్పులు 2,40,000 కోట్లు ఉంటాయి అధ్యక్ష. ఈ 2,40,000 కోట్ల అప్పులు చెల్లిస్తే మనకు మళ్ళీ ఎలిజిబిలిటీ 1,30,000 కోట్లు వస్తుంది అధ్యక్ష. అంటే 1,30,000 కోట్లు మళ్ళీ రీఎలిజిబిలిటీ వస్తుంది. 1,10,000 కోట్లు మాత్రం మనకు కాకుండా పోతాయి అధ్యక్ష. అప్పుడు 8,90,000 కోట్లు నెట్ మనీ మనకు ఉంటుంది అధ్యక్ష. దాన్ని ఈ 5 సంవత్సరాల ప్రకారం చూసుకుంటే, అంటే శాలరీసు, పెన్షన్స్, మంచి చెడ్డ ఇవన్నీ పోయిన తర్వాత ఇంచుమించుగా ఒక 4 నుంచి 5 కోట్ల రూపాయల మధ్య 5 లక్షల కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు ఉంటాయి అధ్యక్ష. దీన్ని ఏ విధంగా వాడుకోవాలా? నిన్న మొన్న R&B డిపార్ట్మెంట్ పిలిచి నేను మాట్లాడిన అధ్యక్ష. మిత్రులు పేపర్లో కూడా చూసుంటారు. దాని పాలసీ ఏం చేద్దామని ఆలోచన చేసిన. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఎట్టి పరిస్థితులలో అధ్యక్ష దీనిలో భేషజాలు అవసరం లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఆకుపచ్చ తెలంగాణ కావాలి. 1 కోటి ఎకరాలు అనుకున్నాం. నేను గర్వంగా అనౌన్స్ చేస్తా ఉన్నా, నేను రివ్యూ చేసి పూర్తి లెక్కలు తీసుకున్న తర్వాత అనౌన్స్ చేస్తా ఉన్నా, రాబోయే 3 yearsలో ఈ రాష్ట్రంలో 1,25,00,000 ఎకరాలకు నీళ్లు రాబోతా ఉన్నాయి అధ్యక్ష. 1 కోటి అనుకున్నాం కానీ దాన్ని మించి 1,25,00,000 acresకు ఆన్ కంప్లీషన్ ఆఫ్ 3 years ఐఎమ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ ఆన్ రికార్డ్. 3 సంవత్సరాలు ఇవాళ నుంచి పూర్తయిన తర్వాత సర్వ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని 100కు 100% 1,25,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పి తమకు మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దాని మీద ఈ ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఇప్పటి వరకు దాదాపుగా 99,000 కోట్లు, 99,000 చిల్లర కోట్లు గవర్నమెంట్ ఇప్పటికీ ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇప్పుడు ఈ మార్చి వచ్చేటప్పటికి ఇంకొక 7,000-8,000 కోట్లు ఖర్చు అవుతాయి అధ్యక్ష బై ఎండ్ ఆఫ్ మార్చ్. అంటే సుమారుగా 1,07,000 కోట్లు ఈ ప్రభుత్వం ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెట్టింది అధ్యక్ష. అది రాబోయే బడ్జెట్లో మనం చాలా డీటెయిల్గా మీకు లెక్కలు కూడా ఇస్తారు గౌరవ సభ్యులకు. ఇక్కడ కాగ్ రిపోర్ట్ కూడా ఉంటుంది, దాన్ని బట్టి మనం చర్చ చేయవచ్చు. ఆ తదనంతరం అధ్యక్ష ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఆన్గోయింగ్ అంటే తలపెట్టినటువంటి ప్రాజెక్ట్స్ మన కాళేశ్వరం కావచ్చు, పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, డిండి కావచ్చు, సీతారామ కావచ్చు, ఇంకా దేవాదులు కావచ్చు, అన్ని ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసి రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వడానికి ఉజ్జాయింపుగా ఈ 5 ఏళ్లలో జరగబోయే ఖర్చు నెక్స్ట్ 5 yearsలో 1,17,000 కోట్ల అధ్యక్ష. అంటే మొత్తం కలిపి పెట్టిన పెట్టుబడి, పెట్టబోయే పెట్టుబడి కలిపి 2,25,000 కోట్ల పెట్టుబడులతోని 1,25,00,000 ఎకరాలకు ఈ రాష్ట్రంలో రైతాంగానికి పుష్కలమైనటువంటి నీరు
లభించబోతా ఉంది అధ్యక్ష. ఇదే సందర్భంలో నేను స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా, సమైక్య పాలకుల రాజ్యంలోనే తెలంగాణకు గోదావరి కృష్ణలో కేటాయించబడ్డ నీళ్లు, ఇవ్వబడ్డ ఉత్తర్వులు, జీవోలు, వాటి ఆధారంగా 1330 టీఎంసీల నీళ్లు మనకు కేటాయించినారు అధ్యక్ష. ఆ నీటిని సంపూర్ణంగా ప్రతి బొట్టును కూడా సద్వినియోగం చేస్తాం, ఆ విధంగా వాడుకుంటాం, ఆ విధంగా ముందుకు పోతామని మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అతను అంగీకరిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. రోడ్లు వేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష. ఇరిగేషన్ ప్రాజెక్టులు, దాని తర్వాత మన కల్చర్ను అప్పుడెప్పుడో డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే రోజుల్లో చెప్పినారు అధ్యక్ష, రోడ్స్ ఇండికేట్ ది కల్చర్ ఆఫ్ ద కంట్రీ, రోడ్స్ ఇండికేట్ ది కల్చర్ ఆఫ్ ద స్టేట్ ఆల్సో. కాబట్టి మన రాష్ట్రంలో రోడ్లు ఎట్లున్నాయని ప్రధానం. ఇరిగేషన్ ప్రాజెక్టుల తర్వాత సంక్షేమం ఎట్లా ఉంది అధ్యక్ష? టాప్ ప్రయారిటీలో ఉంది. ప్రజా సంక్షేమం, వ్యవసాయం, ఇరిగేషన్, తర్వాత ప్రయారిటీ రోడ్లకు వస్తుంది అధ్యక్ష. ఈ రోడ్లు ఆ కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక మంచి పనులలో అధ్యక్ష, మనకు అంతకుముందు కేవలం 58 ఏళ్లలో 2,500 కోట్లు మాత్రమే, 2,500 కిలోమీటర్లు మాత్రమే నేషనల్ హైవేస్ ఉండేది. వాళ్ళకి చెప్పినాం, మేము నేషనల్ యావరేజ్ కంటే తక్కున్నాం, చాలా రాష్ట్రాల కంటే తక్కున్నామని చెప్తే ఆ ఒక్క విషయంలో మాత్రం ఒక 3,000 కిలోమీటర్లు మనకు నేషనల్ హైవేస్ శాంక్షన్ చేసినారు, గుర్తింపించినారు. ఆ ఒక్క విషయంలో కేంద్రం మనకు సహకరించింది. తప్పకుండా మంచి చెడ్డ అధ్యక్ష, మనకి ఇప్పుడు 5,500 పైచీలకు నేషనల్ హైవేస్ మనకు ఉన్నాయి రాష్ట్రంలో. వాటిలో కూడా ఇంకోటి కూడా ఈ మధ్యనే ప్రాంతీయ రహదారి కూడా ఒకటి, రీజనల్ రింగ్ రోడ్ కూడా తెస్తా ఉన్నాం. అది శాంక్షన్ ఆల్మోస్ట్ ఇచ్చింది పార్షియల్గా, అది కూడా రాబోతా ఉంది అధ్యక్ష. దాని ద్వారా నేషనల్ యావరేజ్ని కూడా మనం దాటిపోయినాం, తెలంగాణ రాష్ట్రం ఆ పారామీటర్ కూడా దాటినాం. కాబట్టి ఇప్పుడు R&Bలో మనకు మొత్తం 27,000 పైచీలకు మన కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి అధ్యక్ష. ఈ రోడ్లు ప్రతిసారి పేపర్లో రావటం, ఆ పార్ట్ హోల్స్ ఉండడం, యాక్సిడెంట్లు కావటం, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ట్రీట్మెంట్ చేయకపోవడం, కొన్ని సీరియస్ కర్వ్స్ ఉండి అక్కడ యాక్సిడెంట్స్ కావటం, ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటి పక్కన పెట్టి పోలోమని మనం కొత్త రోడ్లు వేస్తే పోతా ఉన్నాం. ఒక పాలసీగా ఏమనుకుంటా ఉన్నామంటే, తప్పకుండా గౌరవ శాసనసభ్యులు హర్షిస్తారని అనుకుంటా ఉన్నా, చాలా వరకు వేసినాం. ఒక విషయాన్ని మాత్రం అబ్జర్వ్ చేద్దాం, నూతనంగా ఎస్టీ తాండాలు చాలా పంచాయతీలు అయినాయి, ఆదివాసీ గూడాలు కూడా పంచాయతీలు అయినాయి. వాళ్ళకి మినిమం బీటీ రోడ్ కావాలని కోరుకుంటారు గ్రామ పంచాయతీ ఉన్నవాళ్ళు. కాబట్టి 12,751 నూతన గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో పాతవి కొత్తవి కలిపి ఒక అబ్జర్వ్ ఏం చేద్దామంటే వాటన్నిటికీ బీటీ రోడ్ కనెక్షన్ ఇచ్చుకుందాం. డెఫినెట్గా కొత్తగా ఏర్పడ్డ అన్ని గ్రామ పంచాయతీలకు ప్రయారిటీ బేసిస్లో వాటికి బీటీ కనెక్షన్ చేసుకుందాం. పంచాయతీరాజ్ అయితే పంచాయతీరాజ్, R&B అయితే R&B, ఎక్కడ ఉంటే అక్కడికి ఆపేసి పాత రోడ్లు పూర్తి స్థాయిలో A1 స్టాండర్డ్కు, టాప్ మోస్ట్ స్టాండర్డ్కు తెచ్చుకుందాం అధ్యక్ష. ఒక సంవత్సరంన్నర కొత్త రోడ్లు మంజూరు చేయకుండా నూతన గ్రామ పంచాయతీలు మాత్రం మంజూరు చేసి అవసరం ఉంటే తప్ప న్యూ రోడ్స్ శాంక్షన్ చేయకుండా పాత రోడ్లు అన్ని అద్దాలలాగా బ్రహ్మాండంగా తయారు చేసుకుంటే మనకు రాష్ట్రానికి గౌరవం, ప్రజలకు మంచిది, అన్ని రకాలు బాగుంటుంది. కాబట్టి ఆ మార్గం పడదామని అనుకుంటా ఉన్నాం. ఆ పాలసీ బడ్జెట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అధ్యక్ష. ఆ విధంగా రోడ్ పాలసీలో కూడా ప్రయారిటీ ఇచ్చి ముందుకు పోతామని నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. సంక్షేమం విషయంలో వెంకటరమణారెడ్డి గారు ప్రస్తావించినారు. ఎప్పుడు ఇస్తారు? 2016 మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం, ఎన్నికల సభలలో చెప్పినాం. అన్ని బెనిఫిట్స్ మేము ప్రకటించిన నిరుద్యోగ భృతి కావచ్చు, ఈ వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్లు కావచ్చు, బీడీ కార్మికులకు భృతి పెంచడం కావచ్చు, ఎవ్రీథింగ్, వికలాంగులది కావచ్చు, అన్నీ కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి చేస్తామని చెప్పినాం అధ్యక్ష. డెఫినెట్గా వచ్చే ఆర్థిక సంవత్సరం ముందు నుంచి ఎన్నికల సభలో కూడా చెప్పినాను ఆ విషయం, ఇక్కడ కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. వాటన్నిటిని కూడా ఏదైతే మేము పెంచుతామని చెప్పినామో తప్పకుండా అన్నింటినీ పెంచే పెన్షన్లు, పెంచే భృతి అన్నీ కూడా వచ్చే బడ్జెట్ తర్వాత, ఆర్థిక సంవత్సరం తర్వాత చేస్తాం. నిరుద్యోగ భృతికి మాత్రం కొద్దిగా టైం పడుతుంది అధ్యక్ష, అట్లీస్ట్ 5-6 మంత్స్ పడుతుంది. ఎందుకంటే అందరు లెక్కలు రావాలి, నిరుద్యోగం అంటే ఎవరు డిఫైన్ చేయాలి. ఒక గౌరవ శాసనసభ్యులతోనే, అన్ని పార్టీల శాసనసభ్యులతో పిలిచి ఒక కన్సెన్సస్ డెవలప్ చేసి ఎవరు నిరుద్యోగులు ఎట్లా గుర్తించాలా, క్రైటీరియా ఏంది, ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలలో నిరుద్యోగ భృతి ఉంది, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. ఒకసారి చేసినామంటే ఇంప్లిమెంట్ కావాలి. కాబట్టి చేసే ముందే మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా అన్ని పార్టీల శాసనసభ్యులను పిలిచి నేనే మాట్లాడి ముందు వివరాలు తెప్పిస్తాం. క్రైటీరియా ఏం పెడదామో నిర్ణయించి ఆ ప్రకారం ముందుకు పోతాం. దానికి ఒక్కదానికి మట్టుకు డెఫినెట్గా 4-5 మంత్స్ 5-6 మంత్స్ టైం పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. వీటన్నిటిని మించి
ఈ పంచాయతీరాజు నేను మళ్ళా ఒకసారి గౌరవ శాసనసభ్యులకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఎవరో వచ్చి మనకు ఎవరు సాయం చేయరు, మనకు మనమే సాయం చేసుకోవాలి. ఒక క్లీన్ స్టేటు గ్రీన్ స్టేట్ తయారు కావాలంటే ఎవరు చేయరు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం కొంచెం కఠినంగా వ్యవహారం చేసైనా తెచ్చిన చట్టాన్ని చాలా పటిష్టంగా అమలు చేస్తాం. అందులో కొత్త సెక్రటరీలకు అయితే ప్రొబేషన్ పీరియడ్ కూడా పెట్టినాం. వాళ్ళు సరిగా అనుకున్న టార్గెట్ చేస్తేనే ఆ ఉద్యోగం రెగ్యులర్ అయితే తప్ప వేరే కాదు. కాబట్టి దాన్ని కూడా గట్టిగా అమలు చేయడంలో గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు పాత్ర వహించాలని కోరుతా ఉన్నా. రైతులకు సంబంధించి చెప్పిన అధ్యక్ష, నేను 100కు 100% భూ రికార్డుల ప్రక్షాళన చేసి ధరణి వెబ్సైట్ను ఫోర్స్లోకి తీసుకొచ్చి ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్త వచ్చే ఆర్థిక సంవత్సరంలో డెఫినెట్గా దాన్ని అమలు చేస్తాం. రైతులకు ఎటువంటి బాధ లేకుండా పొద్దుగూకులు ఎంఆర్ఓ చుట్టూ విఆర్ఓ చుట్టూ ఆర్ఐ చుట్టూ తిరిగి అవసరం లేకుండా చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. అది సాధిస్తాం అధ్యక్ష, డెఫినెట్గా ఆ ప్రకారం చేస్తాం. రైతు బంధు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఖచ్చితంగా పెంచుతామని ప్రామిస్ చేసినాం. 4,000 per acre per crop ఉంటే దాన్ని 5,000 చేస్తా ఉన్నాం. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తామని మనం చేస్తా ఉన్నాం. అధ్యక్ష, మిషన్ భగీరథ దేశంలో ఎక్కడ లేనటువంటి గొప్ప అపురూపమైన పథకం, చాలా సంతృప్తి ఇస్తున్న పథకం. ప్రజలు కూడా దీన్ని బాగా అప్రిషియేట్ చేశారు. అధ్యక్ష, దీని టార్గెట్ మొత్తం ఆవాస ప్రాంతాల అధ్యక్ష, గ్రామాలు కాదు, చిన్న చిన్న తాండాలన్నా గోండుగూడాలన్నా అక్కడ కూడా తీసుకుపోవాలని చెప్పినాం. మొత్తం ఆవాస ప్రాంతాలు రాష్ట్రంలో 23,968 అధ్యక్ష, 23,968 ఆవాసాలున్నాయి. హ్యాబిటేషన్స్ అంటాం ఇంగ్లీష్లో, ఆవాసాలున్నాయి. మున్సిపాలిటీలు కొత్తవి పాతవి కలిపి 142 ఉన్నాయి అధ్యక్ష. వీటికి మొత్తాన్ని నీళ్ళు ఇవ్వాలని సంకల్పించినాం. ఇది బాగా ప్రొవిజన్ కూడా 40 years ఫ్యూచర్ పాపులేషన్ గ్రోత్ను కూడా పరిగణలోకి తీసుకున్నాం. ఇందులోనే పారిశ్రామిక అవసరాలకు కూడా 10% వాటర్ పెట్టినాం. కాబట్టి ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇది పూర్తి స్థాయి కంప్లీట్ కాబోతా ఉంది. ఈ రోజుకున్న వివరాల ప్రకారం మొత్తం టోటల్ గ్రామాలకు బల్క్ వాటర్ సప్లై జరిగింది అధ్యక్ష. బల్క్ వాటర్ సప్లై నీరు చేరింది అన్ని గ్రామాలకు కూడా. 23,968 విలేజెస్ చేరింది. కానీ అన్ని విలేజ్లు తాగడం లేదు. కారణం ఏంటంటే అక్కడ ట్యాంకులకు ఎక్కియడం, ఆ వర్టికల్ స్ప్లిట్ చేయడం అట్లా కొంత జరుగుతూ ఉంది. కొన్ని గ్రామాలు యూజ్ చేస్తూ ఉన్నాయి. 18,612 గ్రామాల్లో నల్లాలు బిగించి మంచినీళ్ళ సరఫరా జరుగుతూ ఉంది అధ్యక్ష. మిగిలిన వాటిలో బల్క్ సరఫరా తీసుకుంటా ఉన్నారు. నేను మొన్న దీన్ని రివ్యూ చేయడం జరిగింది. ఇది 31 మార్చి నాటికి 100/100% పూర్తి చేస్తామని చెప్పి తమకి మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, బై 31 మార్చ్ ఈ స్కీమ్ కంప్లీట్ అయిపోతుంది. దేశానికే మనం మార్గదర్శకం అవుతాం. దీన్ని బ్రహ్మాండంగా అందరూ కూడా కాపీ చేస్తూ ఉన్నారు. చాలా రాష్ట్రాలు తీసుకొని పోయినాయి. అది మనకు గర్వకారణం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. గతంలో ఎవరు పట్టించుకొని వాళ్ళని కూడా మనం చేసినాం. సంతృప్తి ఏంటంటే అధ్యక్ష, కళ్యాణ లక్ష్మి ద్వారా పేదలకు మేలు జరగడమే కాదు, ఒక సాంఘిక దురాచారం కూడా అరికట్టబడతా ఉంది. బాల్య వివాహాలు చాలా వరకు నిరోధించగలుగుతా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతాం. విద్యా వైద్య రంగాలలో కొన్ని మంచి పద్ధతులు తెచ్చినాం, విజయవంతంగా ముందుకు పోతా ఉన్నాయి. అదే స్ఫూర్తి కొనసాగిస్తాం. రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుకుంటూ పోతాం అధ్యక్ష. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టడం ఉన్న ఉపాధ్యాయ సంఘాలకు కొందరికి ఇష్టం లేదు. అయినా కూడా మేము ఖచ్చితంగా దానికి ప్రాధాన్యత ఇస్తాం. రెసిడెన్షియల్ పాఠశాలలు పెంచుతాం. ఈ ఉన్నత విద్యలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కూడా కొంత చేయాలని పిలుపొస్తా ఉంది. దాన్ని కూడా ప్రైవేటు విద్యా సంస్థలను ఏ స్థాయి వరకు ఇన్వాల్వ్ చేయవచ్చు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా ఇస్తూ ఉన్నాం, వాళ్ళు కూడా పటిష్టంగా పనిచేసే పని అయితే రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలను కూడా మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి కాదు అధ్యక్ష. ప్రభుత్వానికి సమాంతరంగా వాళ్ళు కూడా పాఠశాలలు, కళాశాలలు, అనేక విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు. మరి అందులో లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి కూడా పొందుతూ ఉన్నారు. అక్కడ కూడా క్వాలిఫైడ్ టీచర్నే పెడతా ఉన్నారు. దాని నిబంధనలు కఠితరంతం చేసి ఆ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు వాటి భాగస్వామ్యం కూడా ఏ విధంగా తేవచ్చు, వాళ్ళు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు నడపడానికి ముందుకొస్తారా, అది వారిని పిలిచి నేనే స్వయంగా చర్చ చేస్తా అధ్యక్ష. ఆ విధంగా ముందుకు పోతామని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మరి చాలా వచ్చినాయి అవార్డ్స్, దాదాపు 36-37 అవార్డ్స్ వచ్చినాయి. ఈ మధ్యనే నీతి ఆయోగ్ వాళ్ళు ప్రకటించిన దానిలో వైద్య రంగంలో తెలంగాణకు 3వ స్థానం వచ్చింది అధ్యక్ష. కేరళకు 1వ స్థానం, తమిళనాడు 2వ స్థానం,
మన రాష్ట్రానికి మూడో స్థానం వచ్చిందని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పర్యావరణ పరిరక్షణ కూడా నేను ఇంతకుముందే మనవి చేస్తున్నాను. చాలా ప్రయారిటీ ఐటమ్ ఇది. దీన్ని దయచేసి చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అడవులను నరికివేతను ఆపడంతో పాటు సోషల్ ఫారెస్ట్ని కూడా చాలా పెద్ద ఎత్తున పెంచాలి. దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. సంవత్సరానికి 1 కోటి మొక్కలు చొప్పున ఈ సోషల్ ఫారెస్ట్ నాటాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా ముందు పోతున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు బలాలా గారు మాట్లాడుతూ ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్స్ జరిగినాయని చెప్పినారు. ఇట్ డెఫినెట్లీ గోస్ టు ద క్రెడిట్ ఆఫ్ టీఆర్ఎస్ గవర్నమెంట్. గత టర్మ్లో ఒక్కసారి కూడా రాష్ట్రంలో మత కలవలాలు చెలగరేయలేదు, టెర్రరిస్టుల దుశ్చర్యలు రాలేదు, శాంతి భద్రతలు పటిష్టంగా అమలు చేయబడతా ఉన్నాయి. వాటిని అదేవిధంగా ఇంకా బ్రహ్మాండంగా కొనసాగిస్తాం. వెరీ షార్ట్ పీరియడ్లో దేశమే గర్వపడే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ బిల్డింగ్ మన హైదరాబాద్ నడిబొడ్డున నిర్మాణం అవుతా ఉంది. షార్ట్ పీరియడ్లో విత్ ఇన్ 2-3-4 months దాని ఇనాగరేషన్ కూడా జరుగుతుంది. అది ఫ్యూజన్ ఆఫ్ టెక్నాలజీ అధ్యక్ష. ఒక్క పోలీస్ మాత్రం ఉపయోగపడేది కాదు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన, పండుగల సందర్భంగా మానిటర్ చేయాలన్నా, శాంతి భద్రతల సమస్య తలెత్తినా, కరువు కాటకాలను పర్యవేక్షించాలన్నా ఫ్యూజన్ ఆఫ్ టెక్నాలజీ కాబట్టి అది కేవలం పేరు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ అని ఉన్నా అన్ని విభాగాలకు అక్కడ రూమ్స్ కూడా ఏర్పాటు చేసినారు అధ్యక్ష. అన్ని విభాగాలకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో పనిచేయడానికి పెట్టినారు. అక్కడ సీఎం ఛాంబర్ కూడా పెట్టినారు, చీఫ్ సెక్రటరీ ఛాంబర్ కూడా పెట్టినారు. అందరూ కూడా అక్కడ కూర్చొని పరిస్థితిని మానిటర్ చేసే పద్ధతి కూడా క్రైసిస్ మేనేజ్మెంట్కి కానీ, ఫ్లడ్స్ వచ్చిన సందర్భం కానీ బాగా చక్కగా రాష్ట్రానికి అది ఉపయోగపడుతుంది అధ్యక్ష. అది మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఆ విషయంలో శాంతి భద్రతల విషయంలో మటుకు చాలా కఠినంగా వ్యవహారం చేస్తాం. ఎట్టి పరిస్థితులలో రాజీ పడమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి విమర్శలు కాకుండా గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు వారు ఈరోజు ప్రతిపక్ష నాయకులుగా ఆమోదిస్తూ తాము ప్రకటించారు. వారికి నా అభినందనలు. వారు బాగా విజయవంతంగా పనిచేయాలని చెప్పి నేను కోరుతాం. బికాస్ ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్ సార్. సభా మర్యాద కాబట్టి, తమరు అనౌన్స్ చేసినారు కాబట్టి, తమరు రికగ్నైజ్ చేసినారు కాబట్టి వారికి హృదయపూర్వకమైన అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక విషయంలో మరి సిఎల్పి లీడర్గా వారు ఎన్నికైన సందర్భంలో వారికి నా అభినందనలు. అదే టైంలో నేను ఇంకో మాట కూడా మనవి చేస్తా ఉన్నా. నిన్న చాలామంది చాలా సంతోషపడ్డారు అధ్యక్ష. బయట నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చినాయి. గవర్నర్ గారి ప్రసంగ సందర్భంలో చాలా హుందాగా, చాలా ఔన్నత్యంగా సభ ప్రవర్తించింది. నేను అదే రికార్డు గతంలో కూడా రిక్వెస్ట్ చేశాను అధ్యక్ష. గతంలో ఉన్న స్పీకర్ గారు అన్ని పార్టీలతో మాట్లాడినారు. పార్లమెంట్లో అధ్యక్ష ఎన్ని విభేదాలున్నా, ఎన్ని చర్చోపచర్చలు జరిగినా రాష్ట్రపతి గారి ప్రసంగం మటుకు అదొక సెరిమోనియల్ అకేషన్ అధ్యక్ష. చాలా గౌరవంగా వారిని మాట్లాడి పంపిస్తారు. గవర్నర్ ఉండే సమయంలో వారి సమక్షంలోనే కాగితాలు చించేయటం కానీ, అరుపులు కానీ, పెడబొబ్బలు కానీ ప్రజాస్వామ్య సాంప్రదాయం మంచిది కాదు అధ్యక్ష. మనకుండే యాంగ్విష్ వెలిబుచ్చడానికి చాలా సందర్భాలున్నాయి. సెషన్ ఉంది, చర్చ ఉంది, పదుల మీద చర్చ ఉంది. ఓన్లీ గవర్నర్ స్పీచే వేదిక కాకూడదు. అది మంచిది కాదు. రాష్ట్ర గౌరవానికి, మన శాసనసభకు కూడా మంచిది కాదు. అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని అన్ని పక్షాల నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా భట్టి విక్రమార్క గారికి మనవి చేస్తా ఉన్నాను. అది మంచి సాంప్రదాయం. పార్లమెంట్ లాగా మనం కూడా కొనసాగిద్దాం. తప్పకుండా ప్రభుత్వం ఒక హామీ ఇస్తా ఉన్న ప్రతిపక్షాలకు అధ్యక్ష, మీరు ఏ సమయంలో శాసనసభ ఎన్ని రోజులంటే అన్ని రోజులు నడపడానికి మేము సిద్ధం. ఏ సమస్య ఎజెండా మీద పెట్టమన్నా చర్చ చేయడానికి మేము సిద్ధం. గతంలో కూడా అదే పద్ధతి అనుసరించినాం. ఎనీ నెంబర్ ఆఫ్ డేస్ అసెంబ్లీ జరపడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఎనీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ముందు పోదామని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఈ శాసనసభ్యుడు ఉన్నాడా, ఆ శాసనసభ్యుడు ఉన్నాడా అనే పక్షపాత ధోరణి లేకుండా నిన్న మొన్న అధికారులను అదే చెప్పిన అధ్యక్ష. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మిత్రుడు ఉన్నారు, నేను అక్కడ మాట్లాడుతూ ఉంటే R&B అధికారులు వస్తే చెప్పినాం, ఈ రోడ్ స్టాండర్డైజేషన్ అనేది ప్రతి మూలలో, ప్రతి ఇంచులో, ప్రతి కిలోమీటర్ రోడ్డు మీరు చేయాలా, అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉన్నారని పట్టుకోకూడదని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మేము అనుసరించిన విధానం ఆ పద్ధతిలో ఉంది. మిషన్ కాకతీయ ఈచ్ మండల్ ట్యాక్స్ తీసుకోమని చెప్పినాం, అలాగే జరిగింది. మిషన్ భగీరథ అన్ని ఆవాసాలకు ఇవ్వమని చెప్పినాం, వివక్ష పాటించలేదు. 24 hours పవర్ అన్ని కాన్స్టిట్యూన్సీలకు వస్తుంది, రాష్ట్రం నలుమూలలో వస్తుంది.
అదే పద్ధతిలో రాష్ట్రంలో ఏ ఇంచ్ అయినా మనందరిదే కాబట్టి ఆ వివక్ష లేకుండా మేము ముందుకు సాగుతాం. మీరు కూడా నిర్మాణాత్మక సహకారాన్ని, నిర్మాణాత్మక సలహాలను, సంప్రదింపులను ఇవ్వాలి. అయితే మీరు విక్రమార్క గారు కోరినట్టు ఇంతకుముందు గతంలో నేను స్పష్టంగా మరొక మాట కూడా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. కౌలు రైతుల గురించి మీరు డిమాండ్ చేసినారు, మేము ఒప్పుకోలేదు అధ్యక్ష. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించినారు, మీ పార్టీ ప్రభుత్వం వస్తే కౌలు రైతులకు కూడా మేము రైతు బంధు ఇస్తామన్నారు, మేము ఇవ్వమని చెప్పినాం అధ్యక్ష. మేము దానికే కట్టుబడి ఉన్నాం. రైతును రక్షించడమే మా కర్తవ్యంగా మేము పెట్టుకున్నాం అధ్యక్ష. రైతు పక్షపాతిగా మేము ఉండదలుచుకున్నాం. ఎందుకంటే కౌలు రైతు ఒక ఆయన ఇప్పుడు ఈయనకి ఇయ్యచ్చు, ఇంకో ఆయనకి ఇయ్యచ్చు, ఇంకో ఆయనకి ఇయ్యచ్చు, అది రాస్తూ కూర్చోవడం ప్రభుత్వం డ్యూటీ కాదు అధ్యక్ష. అది రైతులు, కౌలు రైతులు వాళ్ళ మధ్య తెలుసుకోవాల్సిన విషయం. ఇదే సందర్భంలో నేను రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వం మీకు విజ్ఞప్తితోని మీకు మేలు జరగాలని రైతు బంధు పథకం ఇస్తా ఉంది. మీరు ఒకవేళ కౌలు రైతులు మీరు ఇచ్చే పని అయితే వాళ్ళ క్షేమాన్ని చూసే బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. కాబట్టి రైతులు ఒకమే, ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆ కౌలు రైతులతోని తూర్పుభావ వాతావరణం పెట్టుకొని వాళ్ళని కూడా కాపాడే విధంగా, వాళ్ళ కడుపు కూడా నింపే విధంగా రైతులు పెద్ద మనసుతో వ్యవహరించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఫైనల్గా డెఫినెట్గా రైతు పక్షపాతంగా వ్యవహరిస్తాం, రైతు బీమా కొనసాగిస్తాం, రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తాం అధ్యక్ష. 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం, ఒక రెప్పపాటు కూడా పోకుండా. రేపు లిఫ్ట్ ఇరిగేషన్లకు ఎన్ని వేల కోట్లు ఖర్చైనా సరే దాన్ని కూడా భరిస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని విద్యుత్ రంగంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా దీన్ని ముందుకు తీసుకొని పోతాం. మేము టార్గెట్గా పెట్టుకున్నటువంటి 28,000 మెగావాట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీకి తీసుకొని పోతాం. 17,000 మెగావాట్స్ ఇప్పుడు మన ఇన్స్టాల్ కెపాసిటీ ఉంది. కొద్ది రోజులలో మన యాదాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్ పూర్తి కాబోతా ఉన్నాయి. మన కోసమని నిర్మించబడుతున్న ఎన్టీపీసీ 1600 మెగావాట్స్ కూడా నెక్స్ట్ ఇయర్ మనకు రాబోతా ఉంది. అవన్నీ వచ్చినప్పుడు మనం చాలా పటిష్టంగా తయారవుతాం. ఇంకొక 1,000-2,000 మెగావాట్లు ఏదైనా కొనవలసి వస్తే కూడా వెనక్కి పోకుండా లిఫ్ట్ ఇరిగేషన్లు స్టార్ట్ అయిన నాటికి కూడా మనమే సెల్ఫ్ సఫిషియెంట్ ఉండే విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. టెండర్లు పిలిచి అవసరమైతే 1,000-2,000 మెగావాట్స్ కూడా కొంటాం తప్ప ప్రజలకు మాత్రం, పారిశ్రామికవేత్తలకు కానీ, రైతులకు కానీ, ప్రజలకు కానీ పవర్ సెక్టర్లో ఎటువంటి బాధలు కూడా రానివ్వము అని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది రానివ్వమని హామీ ఇస్తా ఉన్నాను. వారికి మద్దతు ధర రాబట్టే విషయంలో మేము అవలంబించాలనుకున్న వ్యూహం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, దాన్ని కూడా వీలైనంత త్వరలో తెర మీదకి తెచ్చి ఇంప్లిమెంటేషన్లో తెచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఆ సందర్భంలో అందరితో చర్చలు కూడా జరుపుతాం. ఆ పద్ధతిలో ముందుకు పోతామని మనవి చేస్తూ, గవర్నర్ గారు గౌరవనీయులు మంచి ప్రసంగం చేశారు, మంచి టైం ఇచ్చి ఓపిక వారంతా కూడా చెప్పారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలపడం మన సాంప్రదాయం అధ్యక్ష. ఈ గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కూడా మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుతూ ఏకగ్రీవంగా మనం ఆమోదిద్దామని సభ్యులకు మనవి చేస్తూనే విరమిస్తా ఉన్నా అధ్యక్ష. One clarification from each one party. One clarification from one. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగంలో ఈ మెడికల్ అంశం అనేది వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు సంగారెడ్డికి వచ్చినప్పుడు మెడికల్ కాలేజు మంజూరు ఇస్తామని వారు చెప్పడం జరిగింది. వారు అనేక విషయాలు ఈ రాష్ట్రానికి చేసే అభివృద్ధిలో మరి వారు ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క మెడికల్ అంశాన్ని కూడా మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. సంగారెడ్డి హెడ్ క్వార్టరు, దాని దాదాపు 10 నియోజకవర్గాలకు సంబంధించిన పేద ప్రజలు అక్కడికి వస్తారు కాబట్టి ఆ విషయాన్ని వారు మరి మీ ద్వారా తొందరగా ఆ యొక్క మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇచ్చినట్టయితే మేము వారికి ఘనంగా స్వాగతం కలిపి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవాలని మరి ఆ ప్రాంత శాసనసభ్యునిగా నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. One clarification from each party. Jamayam. Raja Singh garu. అధ్యక్ష, మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి యాద్ చేపిస్తున్నా. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ గురించి నేను చెప్పిన, అది 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి చెక్ దొరుకుతుంది. అంటే పెళ్లిలోనే వాళ్ళకి మనం అట్లాంటి చెక్ ఇవ్వచ్చా, అట్లాంటి ఏదైనా మనం ప్లాన్ చేసినామా అనేది ముఖ్యమంత్రి గారికి కోరుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ కావాలన్నారు అధ్యక్ష.
అధ్యక్ష, నేను సంగారెడ్డి ఒక చోటనే కాదు, ఒక 5-6 చోట్ల మెడికల్ కాలేజీ మీకు తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పాను. ఎస్, వి స్టాండ్ బై ఇట్. ఎందుకంటే అధ్యక్ష, తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. మొన్న కూడా నేను 2 ప్రకటించినాను, ములుగు, నారాయణపేట. ఆ జిల్లాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం, కొన్ని మండలాలు చేయబోతా ఉన్నాం. సో ఇప్పుడు మెడికల్ కాలేజీ ఇంచుమించుగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి రావాలి అధ్యక్ష, మనం కోరుకునేది. గత టర్మ్లో 4 చోట్ల తెచ్చుకున్నాం: సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్ నగర్, సిద్దిపేట, మహబూబ్ నగర్లో క్లాసులు స్టార్ట్ అయినాయి. మనకు లక్కీగా యాదాద్రి భువనగిరి జిల్లాకేమో ఎయిమ్స్ కలిసి వచ్చింది అధ్యక్ష, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కూడా అక్కడ వచ్చింది. సో ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని ఒక పరిగణలోకి తీసుకొని తప్పకుండా తీసుకొని పోవాలి అధ్యక్ష. ఇంకోటి, విద్యా సంస్థలు కూడా మొత్తం హైదరాబాద్లో సింక్రనైజ్ చేసి ఇక్కడ కంజెషన్ చేసుకొని ఇబ్బంది పడడం కూడా కరెక్ట్ కాదు. వరంగల్ పట్టణాన్ని సెకండ్ లార్జెస్ట్ సిటీగా గుర్తించి అక్కడ కూడా పెడతా ఉన్నాం. తప్పకుండా జగ్గారెడ్డి గారు చెప్పినటువంటి దాన్ని అక్కడ సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ వస్తుంది గ్యారంటీగా. ఆ ప్రయారిటీ వారు ముందు పెట్టాలని అడుగుతా ఉన్నారు. ముందు వరుసలోనే మీరు గ్యారంటీ చేస్తామని చెప్పి నేను వారికి హామీ ఇస్తా ఉన్నాను. వీళ్ళని తొందరలో ఆ శాంక్షన్ కూడా చేస్తాం. ఎందుకంటే ఎట్లా చేయాలి, ప్రతి జిల్లా కేంద్రం పెట్టుకోవాల్సిందే. సంగారెడ్డి పాత జిల్లా కేంద్రం కాబట్టి 100% అక్కడ వీళ్ళని తొందరలో చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. వారికి ఇంటిమేషన్ కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు రాజాసింగ్ గారు కళ్యాణ లక్ష్మి చెక్స్ విషయంలో అడిగినారు. మీరు చెప్పే అనుభవం మాత్రం రాష్ట్రంలో ఎక్కడ లేదు. సంవత్సరం తర్వాత చెక్ ఇచ్చే పద్ధతి నాకు తెలిసి ఎక్కడ ఏ నియోజకవర్గం నాకు ఇప్పటివరకు అయితే రిపోర్ట్ కాలే. నేను ఫస్ట్ టైం వింటున్నా. కళ్యాణ లక్ష్మి చెక్కు ఇచ్చే అధికారం మీకు ఇచ్చినారు, ఫైల్ మీద సంతకం పెట్టే అధికారం కూడా శాసనసభ్యులకే ఉంది, చెక్కు పంపిణీ చేసే అధికారం కూడా శాసనసభ్యులకే ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఏదైనా ప్రత్యేకంగా ఉంటే మీరు నాకు రిపోర్ట్ చేయండి, ఇమీడియట్గా దాన్ని సెటిల్ చేద్దాం. కాబట్టి మీరు ఆ అధికారం ఎమ్మెల్యేలకే ఉండాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఇక్కడ అవినీతి జరగద్దు, కరెక్ట్ జరగాలంటే శాసనసభ్యులకే ఉంటే మంచిది. కాబట్టి మంచిగా ఇంప్లిమెంట్ అవుతా ఉంది, దాని ఇబ్బంది లేదు. మీ ఒక్క దగ్గర ఏదైనా ఉంటే చెప్పండి, తప్పకుండా దాన్ని రెక్టిఫై చేద్దామని మనం చేస్తాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.